హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మన యూపీఎస్సీ. ఈరోజైతే మనం 2022 రీడింగ్ కాంప్రహెన్షన్ చేద్దాం. ఎవరికి టైం లేదు, ప్రిలిమ్స్ దగ్గర వస్తుంది. అందరు కరెక్ట్ చదివితే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక దారుణమైన కట్టడి ఉంది. ఆ అడవిలో ఇద్దరు ఫ్రెండ్స్ రమేష్, సురేష్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. మొత్తం చెట్లతో కమ్మేసి ఉంది. అసలు దారుణంగా ఉంది అడవి. ఆ అడవికి దూరంగా దారికి దగ్గరలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లుకి ముందర ఒక డోర్ ఉంది. డోర్ పక్కన ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు మీద ఈ ఇంట్లో ఒక రహస్యం దాగుంది అనే ఒక మార్క్ కనిపిస్తుంది. రమేష్, సురేష్ దాన్ని దూరం నుంచి చూడడం స్టార్ట్ చేస్తారు. రమేష్ వాటికి ఇదేంటి, అడవి మధ్యలో చెట్టు ఉండటం ఏంటి, ఇంత చెట్ల మధ్యలో ఇల్లు ఉండటం ఏంటని ఇద్దరు షాక్ అయ్యి దగ్గరికి వెళ్ళి చూద్దాం అని ఒకరితో ఒకరు మాట్లాడుకుని వెళ్ళి చూస్తారు. ఎప్పుడైతే వాళ్ళు చూస్తారో ఈ ఇంట్లో ఒక రహస్యం దాగుందని వాళ్ళు ఫుల్ ఎక్సైట్ అవుతారు. అరే ఏంటిది, ఇంట్లో ఏదో రహస్యం ఉందంట, మనం ఏదో జరగబోతుంది, మనకి ఏదో దొరికేస్తుంది, రకరకాలుగా ఆలోచిస్తారు. మనకి దీంట్లో డబ్బులు ఉంటాయి లేదా ఇంట్లో దయ్యం ఉంటుంది అని ఒకడు రకరకాలుగా ఆలోచించి ఫైనల్గా ఆ డోర్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరు రమేష్, సురేష్ లోపలికి వెళ్తారో అక్కడ ఒక దీపం ఉంటుంది, అంటే హ్యాంగింగ్ అవుతున్న దీపం ఉంటుంది. ఇంకో పక్కేమో మొత్తం బూజు పట్టేసిన ఒక కాట్ ఉంటుంది. చిన్న చిన్న వస్తువులు, టెలిఫోన్లు, మొత్తం అంత రకరకాలుగా చెల్లాచెదురుగా బూజు పట్టి ఎక్కడంటే అక్కడక్కడ పడి ఉంటాయి. వాడు ప్రతి దాన్ని చూస్తాడు. అయ్యో దీంట్లోనే రహస్యం ఉంటుంది, ఒక ఫోటోలు కనిపిస్తే ఈ ఫోటోలోనే రహస్యం ఉంటుందో, ఈ పెట్టిలో ఏదైనా ఉంటుందేమో, ఈ మార్కులో ఏదైనా ఉంటుందేమో అని అంతా రకరకాలుగా చూస్తాడు. కానీ వాళ్ళకి ఆ చిన్న చిన్నవి చూసి వాళ్ళ మైండ్లో ఎట్లయిపోతుందంటే ఇదే ఉంటుందేమో అని చూసి వాళ్ళు ఎంత స్ట్రెస్ తీసుకున్నా, ఎంత ఆలోచించినా, ఎంత తెలివిగా ఆలోచించినా వాళ్ళకైతే దొరకదు. ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చేస్తారో ఇక్కడ ఏం లేదు, ఏదో మనం మాయపడము, ఇద్దరికిద్దరు తిట్టుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళ దారికి వెళ్ళిపోతారు. రమేష్, సురేష్ ముందు వాళ్ళ జీవితాన్ని ఎట్లా లీడ్ చేస్తారో సేమ్ అలానే లీడ్ చేస్తారు. మళ్ళీ కొనసాగంటే స్టార్ట్ చేస్తారు. ఇది ఒక కళలాగా మిగిలిపోతుంది వాళ్ళకి. సేమ్ ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే యూపీఎస్సీ ప్యాటర్న్ ఏదైతే ఈ ప్యాసేజెస్ ఉంటాయో చాలామంది నన్ను అడిగింది ఏంటంటే క్రక్స్ అంటే ఏంటి, అజంప్షన్స్ అంటే ఏంటి, ఒక 6-7 మెంబర్స్ ఇదే క్వశ్చన్స్ అడిగారు. దాని మీద వీడియో చేయొచ్చు కదా, అసలు ఎగ్జాక్ట్లీ ఏంటి అని. అసలు అవి ఏం అవసరం లేదు. అవన్నీ ఏంటంటే ఇక్కడ చెప్పాను చూడండి, ఇంట్లో చిన్న చిన్న వస్తువులని ఆ ఫొటోస్లోనే ఉంటుందేమో, ఆ క్లాక్లోనే ఉంటుందేమో, ఇలా ఎప్పుడైతే నువ్వు ఆ చిన్న చిన్న విషయాన్ని పట్టుకొస్తావో ఈ చిన్న చిన్న క్రక్స్ అంటే ఏంటి, అజంప్షన్స్ అంటే ఏంటి, ఇలా నీ మైండ్ అర్థం చేస్తారు. కానీ రియాలిటీలో ఈ ఇంట్లో రహస్యం ఉంటుంది. ఏముంటుందో తెలుసా, ఈ బుక్స్, ఈ ఫొటోసు, ఆ టెలిఫోను, ఆ ఫొటోస్ అన్నీ ఒక టైప్ ఆఫ్ మ్యాప్లో అరేంజ్ చేసి పెట్టుంటారు. ఆ మ్యాప్ని వాడు దూరం నుంచి చూస్తే, అంటే దేన్ని చెరపకుండా, ఏ విషయాన్ని పట్టుకోకుండా జస్ట్ అక్కడ ఏముందని జస్ట్ అబ్జర్వ్ చేస్తారు. దాన్ని ఆలోచించడు. అయ్యో ఇక్కడ ఫోటో ఉందా, ఈ ఫోటోలో ఉంటుందని ఆలోచించడు వాడు. ఆ ఫోటో అక్కడే ఉంది, ఈ టెలిఫోన్ ఇక్కడే ఉంది, ఈ పేపర్ ఇక్కడే ఉంది, ఈ బుక్ ఇక్కడే ఉంది, ఈ దీపం ఇక్కడే వేలాడుతుంది. ఇలా మొత్తం ఒక మ్యాప్ చూస్తే ఆ మ్యాప్ని వాడు డీకోడ్ చేస్తే వాడికి వచ్చేది ఒక పెద్ద గుప్త నిధులకు రహస్యమో ఏదో ఒకటి దొరకచ్చు. ఈవెన్ యూపీఎస్సీ ప్యాసేజెస్లో కూడా చిన్న చిన్న విషయాల్ని హైలైట్ చేసుకుంటూ పోతాడు. మనం ఎప్పుడైతే కింద ఆప్షన్స్ చదువుతామో ఇదే ఆన్సర్ చాలా తెలివైనడు. మనం ఇలా అనుకోవాలనే ఆ సైకలాజికల్ బ్యాటిల్ చేయాలని వాళ్ళు మన దగ్గర నుంచి కోరుకుంటారు. ఆ బ్యాటిల్లో గెలవాలని కోరుకుంటారు. నువ్వు గెలిస్తే నీ మార్గం ఈ ఇంటిని గెలుచుకొని నీ లైఫ్ మారుతుంది. నువ్వు గెలవకపోతే నువ్వు ముందు ఏ జీవితాన్ని అయితే లీడ్ చేస్తావు సేమ్ అలానే ఉంటుంది. అంటే ఇది నేను పెద్దగా చెప్పట్లేదు. ఈ యూపీఎస్సీ కేవలం ప్యాసేజెస్ గురించి మాత్రం చెప్తున్నా. ప్యాసేజెస్ అనేవి నిన్ను ఇదే ఆన్సర్ అన్నట్టు చేస్తుంది. ఎప్పుడు నువ్వు ప్యాసేజ్లో ప్రతి విషయాన్ని పట్టించుకుంటే, ఎప్పుడైతే ప్యాసేజెస్ నువ్వు దూరం నుంచి చూస్తావో అప్పుడు నీకు నిజమైన ఆన్సర్ కనిపిస్తుంది. అది మీరు ఈ 2022 ప్యాసేజ్లో వస్తున్నాయి కదా, ప్రతి ప్యాసేజ్లో ఇదే ఫార్ములా అప్లై అవుతుంది. మీరు కావాలంటే విరూపాక్ష మూవీ చూడండి. విరూపాక్ష మూవీలో చూడండి, ఫస్ట్ ఆ ఊర్లో దయ్యాలు ఉన్నాయని సపోజ్ ఎవరో ఒక ఊరికి వస్తారు. ఆ ఊర్లో వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేస్తారంటే ఊళ్ళంతా కలిసి వాళ్ళని చంపేస్తారు. ఆ చంపేస్తుందని వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ అంతా నార్మల్ అయిపోతుంది. ఆ చంపేసే టైంలో ఒక ఆమె వచ్చి వాళ్ళకి శాపం ఇస్తుంది. ఇంకొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే సాయిధరం తేజ్ ఊర్లో ఎంటర్ అవుతాయో చావులు, ఈ రకరకాల భయాలు, గోలలు అవన్నీ చూసి అంత వాళ్ళ వల్లే, ఆమె ఇచ్చిన శాపం వల్లే అని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ ప్రతి మూమెంట్ నీకు దయ్యం అన్నట్టే కనిపిస్తాడు. ఈవెన్ డైరెక్టర్ కూడా మనం అలానే ఆలోచించాలని యాజ్ ఇట్ ఈస్ అలానే పెడతాడు సీన్స్, ఫ్రేమ్స్ అని. కానీ ఎప్పుడైతే సినిమా అంతా అయిపోయి నువ్వు దాన్ని దూరం నుంచి చూస్తే ఆ సినిమా సూపర్స్టిషియస్ సినిమా కాదు, ఆ సినిమా హ్యూమన్ ఎర్రర్ సినిమా. అంటే నువ్వు ఓవరాల్ థీమ్ చూసుకుంటే అది దయ్యం సినిమాను లేదంటే థ్రిల్లర్ సినిమానో కాదు, ఒక మనిషి ఇంకో మనిషికి చేసే అన్యాయం సినిమా. ఇది బ్రాడ్ థీమ్. ఎప్పుడు యూపీఎస్సీ ఇది అడుగుతుంది, ఏంటి ఆ ఊర్లో ఎవరైతే వాళ్ళ గురించి ఏం విచారించకుండా, ఏం తెలుసుకోకుండా
వాళ్ళని చంపేస్తారు ఆ కపుల్స్ని. ఆ కపుల్స్ వాళ్ళ కూతురే హీరోయిన్ ఆబ్వియస్లీ. సో ఈ యూపీఎస్సీ ఏం అడుగుతుందిరా అంటే ఈ థియరీ అడుగుతుంది. అంటే నువ్వు ఇక్కడ దయ్యం వచ్చిందా, మనుషులు అది చేశారా అని కాదు. వాళ్ళు యూపీఎస్సీ ఆ ఓవరాల్ కాస్ ఏంటి అంటే, ఒక మనిషి ఊరోళ్ళందరూ కలిసి రేషనల్గా ఆలోచించకుండా ఇంకొక అమాయకమైన ప్రాణాలని తీసేస్తే ఆ ప్రాణం నుంచి వచ్చిన ఇంకో ప్రాణం రివెంజ్ తీర్చుకోవడానికి ఇంకో ప్రాణాలు తీస్తుంది. సర్క్యులేషన్ ఆఫ్ స్టోరీ. ఇది ఈవెన్ హిస్టరీ కూడా ఇదే ప్రూవ్ చేస్తుంది. హిస్టరీలో ప్రతిదీ రివెంజెస్ కానీ బ్యాటిల్స్ కానీ జరిగేవన్నిటికీ ఇదే స్టోరీ. సో ఇంత బ్రాడ్గా ఆలోచిస్తే నీకు అప్పుడే ఆన్సర్స్ దొరుకుతాయి. ఇప్పుడు డైరెక్ట్ పేపర్లోకి వెళ్ళిపోదాం. ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కువ ఏముండదు, అసలు ఏం పట్టించుకోకండి. ఇది 5th క్లాస్ నవోదయ ప్యాసేజెస్ లాగా చేద్దండి అంతే. ఇది సీసాట్ అలా కాకుండా అప్పుడే మనకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మన థియరీ ఏంటి? ఫస్ట్ చదవాల్సింది క్వశ్చన్, ఆప్షన్స్, తర్వాత ప్యాసేజ్. అన్సస్టైనబిలిటీ ఇన్ ప్రొడక్షన్ ప్యాటర్న్ ఈజ్ డ్యూ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? హెవీ డిపెండెన్స్. అన్సస్టైనబిలిటీ అంటే లాంగ్ టర్మ్ ఉండకపోవడం, సస్టైనబిలిటీ అంటే లాంగ్ టర్మ్, అన్సస్టైనబిలిటీ లాంగ్ టర్మ్ ఉండకపోవడం. ప్రొడక్షన్ ప్యాటర్న్ కూడా అంటున్నాడు. ఓకే, ప్రొడక్షన్ ప్యాటర్న్ అంటే ఏంటి? కన్జ్యూమర్ ప్యాటర్న్, కన్జంప్షన్ ప్యాటర్న్ అడగట్లేదు, ప్రొడక్షన్ ప్యాటర్న్ గురించి అడుగుతున్నాడు. ఓకేనా? హెవీ డిపెండెన్స్ ఆన్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఫాజిల్ ఫ్యూయల్స్ని ఎందుకు మనం బయటకు తీస్తాం? ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి? మినరల్స్. అవన్నీ ఎందుకు బయటకు తీస్తాం? దేన్ని ఇంకో ప్రోడక్ట్ని చేయడానికో ఇంకో ప్రొడక్షన్ని చేయడానికే కదా ఖచ్చితంగా. ఊరికే బయటకు తీసి దాంతో ఆడుకోవడానికి అయితే కాదు కదా. సో అది ప్రొడక్షన్లో భాగం కాబట్టి ఇది రైట్. లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ రీసోర్సెస్. అన్సస్టైనబిలిటీ, లిమిటెడ్, ఖచ్చితంగా ఇది ఓకే. ఎక్స్పాన్షన్ ఆఫ్ రీసైక్లింగ్కి అన్సస్టైనబిలిటీ ఆఫ్ ప్రొడక్షన్స్కి ఏమైనా అసలు ఏం సంబంధం లేదు. ఇప్పుడు రీసైక్లింగ్ అంటే ఏంటి? సపోజ్ బ్యాటరీలో లిథియం ఉంటుంది. లిథియం మహా అంటే ఒక 2 3 మహా అంటే 10 times యూజ్ చేయగలుగుతాం. తర్వాత అది కూడా ఎక్స్టెంట్ అయిపోతుంది ఇక, తర్వాత కూడా ఉండదు. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ రీసైక్లింగ్ అంటే ఇవి రెండు, ఇక్కడ చూడండి, ఇవి రెండు ఒక కేటగిరీలో ఉన్నాయి, ఇది మాత్రం ఇంకో అవుట్ ఆఫ్ బాక్స్ ఉంది. సో ఆన్సర్ 1 and 2 అయినా ఉండొచ్చు, అంటే లేదా 3 అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ 1 and 2కి రిలేట్ అవుతుంది కాబట్టి సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఈజ్ ఏ. ఇది మీకు డౌట్ వస్తే మీరు ఒకసారి ప్యాసేజ్ చదవండి. ద మెయిన్ థ్రెడ్ టు మెయింటైనింగ్ ప్రోగ్రెస్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ కమ్స్ ఫ్రమ్ ద increasing evidence of unsustainability of productions and consumption patterns. Current production models rely heavily on fossil fuels. We know that this is unsustainability because the resources are finite. Resources కొన్నే ఉంటాయి, అంటే ఇన్ఫినిట్ కాదు, ఫినిట్, లిమిటెడ్గా ఉంటాయి. ద క్లోజ్ లింక్ బిట్వీన్ ద ఎకనామిక్ గ్రోత్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ నీడ్స్ టు బీ సర్వ్డ్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ టు బికమ్ ట్రూలీ సస్టైనబుల్. నీడ్స్ టు బీ సర్వ్డ్. ఓకే. Some developed countries have begun alleviate the worst effects by expanding recycling and investing in public transport infrastructure, but most developing countries are hampered by high cost and low availability of clean energy sources. Developed countries needs to support countries transition to sustainable human development. Countries transition అంటే ఏంటి? అవి ఉన్న స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ మారడానికి. ఇప్పుడు ఇది మెయిన్ పాయింట్. నువ్వు ఎప్పుడైతే ఈ ప్యాసేజ్ చేసేది ఇది చదువుతావో, ఎక్స్పాండింగ్ ఆఫ్ రీసైక్లింగ్ ఉంది కదా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. ఎక్స్పాండింగ్ ఆఫ్ రీసైక్లింగ్, ఈ ఎక్స్పాండింగ్ ఆఫ్ రీసైక్లింగ్ ఇక్కడ ఉంది కదా, ఎక్స్పాన్షన్ ఆఫ్ రీసైక్లింగ్, ఖచ్చితంగా ఇది పెట్టేసి ఆల్ ది 3 పెట్టేస్తావు. ఇది డ్యామ్ షూర్ పెడతావు, 200% పెడతావు. అందుకు నువ్వు ఒక సినిమా లాగా ఆలోచించు. సినిమాలో నేను చెప్పింది అదే, ఇది ఫోటో కదా, ఇది టెలిఫోన్ కదా, ఇదే దీంట్లోనే రహస్యం ఉంటుందేమో, దీన్ని డీకోడ్ చేస్తే అలా కాదు. నువ్వు ఎప్పుడైతే వీటన్నిటిని కలిపి దూరం నుంచి చూస్తావో, నీ లెన్స్ ఇక్కడ నుంచి మొత్తం ప్యాసేజ్ వైపు పడాలి. ఒక విషయం నుంచి పడితే ఆన్సర్ ఇది పెట్టేస్తావు, దూరం నుంచి చూస్తే నీకు అర్థమవుతుంది ఏదైనా సరే. ఆబ్వియస్లీ ఆన్సర్ అది +1. ఇప్పుడు ఈ క్వశ్చన్ చదువుదాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. డెవలప్డ్ కంట్రీస్ కెన్ సపోర్ట్ డెవలపింగ్ కంట్రీస్ ట్రాన్సిషన్ to sustainable human development by making clean energy resources available at low cost. యాక్చువల్లీ ఇక్కడైతే ఇవ్వలేదు, కానీ ఇక్కడ అన్నాడు కదా ప్యాసేజెస్లో ఏమన్నారు, ఇక్కడ చూడండి నిట్టిగా చెప్తున్నాడు. రీసోర్సెస్ ఆర్ ఫినిట్, హెవీలీ ఆన్ రీసోర్సెస్, గ్రీన్ సస్టైనబుల్, గ్రీన్ గ్యాసెస్ ఎమిషన్స్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్స్ అంటే ఓకే, ద క్లోజ్ విత్ ఎకనామిక్ గ్రోత్స్. సో ఆబ్వియస్లీ ఇది దీని గురించే మాట్లాడుతుంది. మేకింగ్ క్లీన్ ఎనర్జీ రీసోర్సెస్ అవైలబుల్ అట్ లో కాస్ట్. సో ఆబ్వియస్లీ ఇది ట్రూ. ప్రొవైడింగ్ లోన్స్ ఫర్ ఇంప్రూవింగ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ట్రాన్సిషన్ అంటేనే అది. పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? నీకు మంచిగా మెట్రోస్ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? మెట్రోస్ అవన్నీ ప్రాఫిట్ కోసం కాదు, మోర్ దాన్ ప్రాఫిట్. మెట్రోస్ లేకపోతే ప్రతి ఒక్కరు వాళ్ళ బైకులు కార్లు వాడేస్తారు, పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది. గవర్నమెంట్ ఇండైరెక్ట్ ఈ పొల్యూషన్ తగ్గించడమే. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అట్ నామినల్ ఇంట్రెస్ట్ రేట్స్.
ఇదంతా ప్యాసేజ్లో ఇవ్వలేదు కదా నార్మల్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే. అది ఎందుకు అంటే ఒకసారి చూడండి మీరు. ట్రాన్సిషన్ అంటే ఏంటి? ట్రాన్సిషన్ జరగాలంటే ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్కి మధ్య లింక్ ఏంటి? డెవలప్డ్ అంటే ఏంటి? ఉన్నోళ్ళు. డెవలపింగ్ అంటే లేనోళ్ళు. ఉన్నోళ్ళు లేనోళ్ళకి హెల్ప్ చేయాలంటే ఎవరైనా ఏం చేస్తారు? డబ్బే కదా ఇవ్వాలి ఆబ్వియస్లీ. అదైతే ఫ్రీగా ఇవ్వలేరు. ఎందుకంటే ఫ్రీ ఎప్పుడు ఇస్తాము? సర్వీస్ వచ్చినప్పుడు, సర్వీస్ వాళ్ళ నుంచి రిటర్న్గా ఏదైనా వస్తుందంటే ఇస్తాం. ఇక్కడ సర్వీస్ ఏమి ఉండదు కాబట్టి హెల్ప్ చేయండి. హెల్ప్ అంటే ఏంటి? ఈరోజు తీసుకో, నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇచ్చే. సో ఈ నామినల్ ఇంట్రెస్ట్ రేట్స్ అవన్నీ మాట్లాడట్లేదు కదా అని నువ్వు ప్యాసేజ్లో వదిలేస్తే ఇది బేసిక్. ట్రాన్సిషన్ జరగాలి, ఇవన్నీ రావాలి అంటే ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ చేసేవాళ్ళు హెల్ప్ అంటే ఎప్పుడు కష్టంగా ఉండకూడదు, ఈజీగా ఉండాలి. ఈజీగా ఉండాలంటే ఏం చేయాలి? ఇంట్రెస్ట్ రేట్స్ మినిమల్గా ఉండాలి. ఇది ఈ ఒక్క వర్డ్ యూపీఎస్సీ మనం ఇలా ఆలోచించాలనే ఇస్తుంది. సో ఇది కూడా ట్రూ. ఎంకరేజింగ్ దెమ్ టు చేంజ్ దే ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ ప్రాసెస్. ఇవి నువ్వు పెట్టినప్పుడు ఇది చూడండి, ఇండియా ఉంది, నేపాల్ ఉంది. సింపుల్గా చెప్తాను. ఇండియా ఇప్పుడు సపోజ్ ఇక్కడ డిసాస్టర్సే వచ్చింది అనుకో, నేపాల్లో డిసాస్టర్స్ వచ్చింది, మొత్తం ఇల్లులు కూలిపోయినాయి, అన్నీ కూలిపోయినాయి. ఇండియా మహా అంటే నీకు డబ్బులు ఇవ్వగలదు, మెడిసిన్స్ ఇవ్వగలదు, ఆ టైంలో ఇంకేదైనా మ్యాన్ ఫోర్స్ కావాలంటే సప్లై చేయగలదు. కానీ ఆ నేపాల్లో ప్రజలకి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇప్పుడు మీ ఇల్లు అంతా కొట్టకపోయినాయి, దాని తర్వాత మీరు ఎక్కడ ఉండాలి టెంపరవరీగా, మీ ఫుడ్ ప్యాటర్న్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ డిసైడ్ చేసేది ఇండియానా నేపాలా? ఆబ్వియస్లీ నేపాల్. అంటే ఏంటి? ఈ పీపుల్ బిహేవియర్, కన్జంప్షన్ గురించి సొంత కంట్రీ డిసైడ్ చేస్తుంది, బయటోళ్ళు కాదు. బయటోళ్ళు జస్ట్ ఎక్స్టర్నల్ హెల్ప్ వరకే ఉంటారు. ఇంటర్నల్ ఇష్యూస్లో దూరితే అప్పుడు నేపాల్కి కూడా ఇండియానేగా హెడ్ అయిపోతుంది. బయటోడు వచ్చి నీ మీద నేను పత్రం చేస్తానంటే ఎవరు ఊరుకోరుగా. సో ఇదైతే ఆబ్వియస్లీ రాంగ్. 3 అయితే ఆన్సర్లో ఉండకూడదు. సో ఆబ్వియస్లీ ఏ అండ్ బి ఉంది. మన జిఎస్ ప్యాటర్న్ ప్రకారం 3లో మినిమం 2 రైట్ అయి ఉండాలి. ఇది బేసిక్. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఇస్ బి. ఇక్కడ కూడా ఆన్సర్ అదే, +1 +2. ఇప్పుడు చూడండి, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ గివెన్ అబౌట్ డిఫారెస్టేషన్ అండ్ ఇన్యుండేషన్ విల్ అల్టిమేట్లీ లీడ్ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఓకే, డెప్లీషన్ ఆఫ్ సాయిల్ రిసోర్సెస్. డెన్యుండేషన్ అంటే ఏంటి? ఎరోషన్, కొట్టుకుపోవడం, మట్టంతా తీసుకుపోతే అది ఏమవుతుంది? డెప్లీషన్ ఆఫ్ సాయిల్ రిసోర్సెస్. ఆబ్వియస్లీ ఇదైతే ట్రూ. ఫస్ట్ అయితే మీరు మినిమం ఆలోచించండి, తర్వాత ప్యాసేజ్లో రీచెక్ చేసుకుందాం. షార్టేజ్ ఆఫ్ ల్యాండ్ ఫర్ కామన్ మ్యాన్. అంటే డిఫారెస్టేషన్ చేస్తే బేసిక్గా ఏమవుతుంది? ల్యాండ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ఉన్న చెట్లన్నీ, అడవులన్నింటినీ ప్లెయిన్ ల్యాండ్ లాగా కొట్టేస్తే అవన్నీ ఏమవుతాయి? యాక్చువల్ ల్యాండ్ అనేది ఎక్కువ అవుతుంది. ఇదైతే కాదు, షార్టేజ్ అయితే కాదు, 200%. ఇదైతే రాంగ్. ల్యాక్ ఆఫ్ వాటర్ ఫర్ కల్టివేషన్. ఇప్పుడు ఇది ఉందా లేదా అని చేస్తే ల్యాక్ ఆఫ్ వాటర్ అంటే ట్రూ. ఫర్ కల్టివేషన్ అనేది ఎక్స్టెన్షన్. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మినిమం 1 మాత్రమే రాంగ్ ఉంది. సో ఆబ్వియస్లీ ఒకటే రాంగ్ ఏంటి? ఇది రాంగ్ అని తెలిసింది కాబట్టి ల్యాక్ ఆఫ్ వాటర్ ఫర్ కల్టివేషన్ ఇది కూడా ట్రూ. సో ఆన్సర్ 1 and 3 ఉండాలి ట్రూ. ఎందుకు ల్యాక్ ఆఫ్ వాటర్ ఆఫ్ కల్టివేషన్ ఎలా అవుతుంది? ఇప్పుడు ప్యాసేజ్లో ఇచ్చింది పక్కన పెట్టింది, మనం ఆలోచిద్దాం. ఒక అడవిలో మొత్తం చెట్లన్నీ ఉన్నాయి అనుకోండి, అది ఏం చేస్తుంది? రెయిన్ వాటర్ పడింది అనుకో, కిందంతా సాయిల్ని, బేసిక్గా చెట్లు ఉండటం వల్ల సాయిల్ అనేది టైట్గా ఉండదు, లూజ్గా ఉంటుంది. ఆ లూజ్గా ఉండటం వల్ల ఏమవుతుంది? వాటర్ అంతా లోపల పర్కోలేట్ అవుతుంది. పర్కోలేట్ అయితే కింద గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది పెరుగుతుంది. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటి? చెట్లు ఉండడం వల్ల లోపల ఎక్కడో గ్రౌండ్ వాటర్లో ఉన్న నీటిని ఆ ట్రీ రూట్స్ సక్ చేసుకొని అది ఫోటోసింథసిస్లో ట్రాన్స్పిరేషన్ వల్ల యూజ్ చేసుకుంటుంది. ఆ యూజ్ చేసుకుని మళ్ళీ ఏం చేస్తుంది? లీవ్స్లో నుంచి వాటర్ డ్రాప్లెట్స్ బయటకు వదిలేస్తుంది. అది మళ్ళీ వాటర్ వేపర్గా తయారై నేచర్లో హ్యూమిడిటీగా ఉంటుంది. ఈ హ్యూమిడిటీ వల్ల ఏమవుతుంది? మనకి ఈ వర్షం పడ్డము, కండెన్సేషన్స్ ఇవన్నీ జరిగి ఈ వాటర్ అనేది ఇలా రీసైకిల్ అవుతుంది. ట్రీస్ అనేవి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాయి. ట్రీస్ అసలు లేదే అనుకో, వాటర్ సర్ఫేస్ హార్డ్గా అయిపోతుంది. ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ నీళ్ళన్నీ అలానే దొర్లుకుంటూ వచ్చి ఎక్కడ ఓపెన్ ఛానల్స్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి, డ్రైనేజ్లు ఉంటే డ్రైనేజ్లోకి వెళ్ళిపోతాయి, ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతాయి. ఎంత వేస్ట్ అయిపోతుంది. అది డిఫారెస్టేషన్స్కి ట్రీస్కున్న మినిమం లింక్, ఇది జనరల్. ఇప్పుడు ఇది అందుకు ఆన్సర్ 1 and 3. ఆబ్వియస్లీ ఆన్సర్ కూడా ఇదే 3. ఇప్పుడు ఒక్కసారి మనం ప్యాసేజ్ కూడా చదువుతాం, ఊరికే అన్నీ ఇలా చదువు. Unless the forces and tendencies which are responsible for destroying the country's environment are checked near future, and afforestation of denuded areas is taken up as a massive scale, the harness of the climatic conditions and soil erosion by wind and water will increase to such extent that agriculture, which is mainstay of our people, will gradually become impossible. The desert countries of world and our desert areas in Rajasthan are grim reminders of consequences. Okay. The large scale deforestation, pockets of deserts like landscape are now appearing in other parts of the
country, the Satluj and Ganga plains and Deccan Plateau, where only a few decades back they used to lush green forest with perennial streams and springs. There is only brown earth bare of vegetation, brown earth, okay, without any water in streams and springs except in the rainy season. మీరు ఇక్కడ చూస్తే ఈ ప్యాసేజెస్ని దూరం నుంచి చూస్తే మీకు అర్థమయ్యేది ఇది వన్ సైడ్ వాటర్ గురించి మాట్లాడుతుంది, ఇంకోటి సాయిల్ ఎరోషన్ గురించి మాట్లాడుతుంది. ఆబ్వియస్లీ అదే మాట్లాడుతుంది. దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం పడుతుంది. అంత వెజిటేషన్ అంతా తీసేస్తే అలాంటి కాన్సిక్వెన్సెస్ ఈవెన్ మనం రాజస్థాన్లో ఇప్పుడు చూడొచ్చు అంటే మొత్తం వెజిటేషన్ అంతా తినేస్తే ఏమవుతుంది, కేవలం బ్రౌన్ ఎర్త్ అంటే ఓన్లీ మట్టి మాత్రమే మిగులుతుంది. మొత్తం బేర్ ఆఫ్ వెజిటేషన్స్, అసలు ఏం లేకుండా ఖాళీ చెట్లు గడ్డి లేకుండా ఉంటుంది. వితౌట్ వాటర్ స్ట్రీమ్స్, చెట్లు అనేవి ఉంటే దీనివల్ల వాటర్ స్ట్రీమ్స్ అనేవి అన్నీ జరుగుతాయి. మీరు చూడండి మామూలుగా జనరల్గా చూసినా కూడా మనం ఎక్కడ చూసినా వాటర్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం ఫారెస్ట్లో నుంచి వస్తుంది. అవి ఏముండవు స్ప్రింగ్స్ ఎక్సెప్ట్ ఇన్ రైనీ సీజన్స్లో మాత్రమే ఉంటాయి. సో రైనీ సీజన్స్లో మాత్రమే ఉంటే మనకి కల్టివేషన్కి పాసిబుల్ కాదు. మనకి వాటర్ 365/7 days ఉండాలి. సో ఆబ్వియస్లీ ఈ వాటర్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇది ఆబ్వియస్లీ ట్రూ. డెప్లేషన్ ఆఫ్ సాయిల్ రీసోర్స్ పైన ఎక్కడో ఎలానో చెప్పారు. సో ఆబ్వియస్లీ ఇది ట్రూ ప్యాసేజ్ని బట్టి కూడా. నెక్స్ట్ అందుకే చిన్న చిన్న పాయింట్స్ కాకుండా దూరం నుంచి చూడండి. ఇన్ సింపుల్ ఫస్ట్ క్వశ్చన్స్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద మెసేజ్ అంటే ఏంటి? ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లో చూడకండి. బేసిక్ అదొక చిన్న పాయింట్ వదిలేసండి. మెసేజ్ అంటే ఏంటి? బేసిక్గా ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం కానీ లేదా ఒక అల్టిమేట్ ఆలోచనని చెప్పడం కానీ మెసేజ్ అవుతుంది. అంటే నువ్వు ఒకటంతా చెప్పిన తర్వాత దాంట్లో వచ్చే ఫైనల్ పాయింట్ ఉంటుంది చూడు, అదైనా మెసేజ్ అవుతుంది. లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం అదైనా అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. We assume that in democracy any politician is qualified to be administrator. We assume that. మెసేజ్ అనేది అజ్యూమ్కి ఎప్పటికి సంబంధం లేదు. మనం ఊహించుకుంటాం ఏమని, ఏ పొలిటీషియన్ అయినా సరే ఒక స్టేట్ని పాలించగలడు అని. ఇది మెసేజ్ ఎలా అవుతుంది? ఆబ్వియస్లీ అవ్వదు. ఓకే, పైగా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఎనీ పొలిటీషియన్ షుడ్ బీ సెలెక్టెడ్, పొలిటీషియన్స్ మైట్ బీ సెలెక్టెడ్ అలా అయినా అని ఉంటే ఒక రకంగా ఆలోచించుండొచ్చు. కొన్ని షుడ్ బీ సెలెక్టెడ్ ఫ్రమ్ ట్రైన్డ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్స్. ఓకే, ఇది మెసేజ్ లాగా ఉంది, ఇది న్యూట్రల్లో పెట్టుకోండి, జస్ట్ సైడ్లో పెట్టుకోండి. వీ నీడ్ టు డివైజ్ ఏ మెథడ్ ఆఫ్ బేరింగ్ ఇన్కంప్లీట్నెస్ ఫ్రమ్ పబ్లిక్ ఆఫీసర్స్. ఇది పాజిటివ్ ఉంది స్టేట్మెంట్, ఒక మెసేజ్ లాగా ఖచ్చితంగా ఉంది, అంటే ఒక మనసులో మాటలాగా చెప్తుంది. వీ నీడ్ టు డివైజ్ ఏ మెథడ్ ఆఫ్ బేరింగ్ ఇన్కంప్లీట్నెస్ ఫ్రమ్ పబ్లిక్ ఆఫీస్. ఓకే, as voters select their administrators, the eligibility of a politician to administrator a state cannot be questioned. ఇది మెసేజ్ లాగా లేదు, ఆర్డర్ లాగా ఉంది. సో ఆర్డర్కి మెసేజ్కి దూరంగా ఉంది కాబట్టి ఆ మెసేజ్ అదంతా వదిలేసింది. ఈ మెసేజ్ అనే పదమే మర్చిపోండి. యాజ్ స్టేట్, ఇది ఎక్స్ట్రీమ్ వర్డ్. యాజ్ voters select their administrators, the eligibility of politicians to a administrator a state cannot be questioned. ఆబ్వియస్లీ ఇదైతే రాంగ్. ఇప్పుడు ఆన్సర్ బీలో సిలో ఉంటుంది. ఒక్కసారి మనం ప్యాసేజ్ చూద్దాం. ఇన్ సింపుల్ మ్యాటర్స్ లైక్ షూ మేకింగ్ వీ థింక్ ఓన్లీ స్పెషలీ ట్రైన్డ్ పర్సన్ విల్ సర్వ్ అవర్ పర్పస్, బట్ ఇన్ పాలిటిక్స్ వీ అజ్యూమ్ that everyone who knows to get the vote knows to administrate a state. When we are ill, we call for the trained physician whose degree is guarantee for specific preparation and technical competence. We do not question for the most physician or most equivalent one. Well then, where the whole state is ill, should we not look for service and guidance of the wisest and the best? ఈ లాస్ట్లో మనకి క్వశ్చన్ ఉంది. బేసిక్గా ఆ ప్యాసేజ్ ఏం చెప్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం పడుతుంది. మనం చిన్న అనారోగ్యం గురైతేనే మంచి డాక్టర్ని చూడాలి, ఆ డాక్టర్కి అన్నీ ఉన్నాయా లేదా సర్టిఫికేట్ చూస్తాం. అలాంటిది ఒక స్టేట్ని నడిపే అడ్మినిస్ట్రేటర్కి ఆ కంపిటెన్స్ ఉందా లేదా, అంటే ఆ కెపాసిటీ ఉందా లేదా అని ఓట్లు తెచ్చుకునేవాడు మాత్రమే రాజ్యాన్ని నడుపుతున్నాడు. అది మనం నిజంగానే అది చూడాలా అని రిటర్న్లో మనకే క్వశ్చన్ వేస్తుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ దేని గురించి చెప్తుంది, పొలిటీషియన్ షుడ్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ అని ఎక్కడ చెప్పట్లేదు. వీ నీడ్ టు డివైజ్ ఎ మెథడ్ ఆఫ్ బేరింగ్ ఇంపార్టివ్నెస్ ఫ్రమ్ పబ్లిక్, మొత్తం ఇదే చెప్తుంది. ఆబ్వియస్లీ ఇది ఆన్సర్. మీరు ఒకవేళ ప్యాసేజెస్ చదువుంటే చిన్నగా ఆలోచిస్తే, మైండ్ చిన్నగా ఉంటే వీ అజ్యూమ్ దట్ ఇక్కడ స్టక్ అయిపోతాం. వీ అజ్యూమ్ దట్ డెమోక్రసీ ఆఫ్ ఎనీ పాలిటిషియన్ ఈస్ క్వాలిఫైడ్ టు అడ్మినిస్ట్రేట్. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినాడుగా ప్రీ అజ్యూమ్ అని, ఇది తెచ్చుకోపోయి ఇక్కడ పెట్టేస్తాం, ఆన్సర్ ఏ అని పెట్టేస్తాం. రమేష్ సురేష్ లాగా మనం వేరే వైపు వెళ్ళిపోవాలి, ఇంకో లైఫ్ని చూడలేకపోతాం. ఆన్సర్ ఇదే. సో +4. నెక్స్ట్, వై ఈజ్ ఎ మెథడాలజీ అడాప్టెడ్ ఇన్ ఇండియా టు కౌంట్ పూర్? Debatable. There is some confusion regarding
వాట్ షుడ్ కాన్స్టిట్యూట్ ద పావర్టీ లైన్. ఓకే, ఇది కొంచెం జస్ట్ ఒక ఇది లాగా ఉంది, స్టేట్మెంట్ లాగా న్యూట్రల్గా చెప్పండి. పాజిటివ్ నెగిటివ్ అయితే ఏం లేదు, జస్ట్ ఒక న్యూట్రల్ స్టేట్మెంట్స్. దేర్ ఆర్ ఏ వైడ్ డైవర్సిటీస్ ఇన్ కండిషన్స్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ పూర్. ఓకే, దేర్ ఈజ్ ఎ నో యూనిఫామ్ గ్లోబల్ స్టాండర్డ్ ఫర్ మెజరింగ్. నో యూనిఫామ్ గ్లోబల్ స్టాండర్డ్. ఒకవేళ ప్యాసేజ్ దీని గురించి మాట్లాడుండొచ్చు, బట్ ఓకే, ఇది న్యూట్రల్ గురించి అప్లై కొను. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రపోజిషన్స్ ఆఫ్ పావర్టీ యాజ్ మెజర్ ఇన్కమ్ ఆర్ ఏ బయింగ్ కెపాసిటీ. ఇది న్యూట్రల్ ఉంది. సో ఇలాంటి టైంలో ఖచ్చితంగా ప్యాసేజ్ చదవాల్సిందే. ద పావర్టీ లైన్ ఈజ్ ఎ క్వైట్ అన్సాటిస్ఫాక్టరీ వెన్ ఇట్ కమ్స్ టు ద గ్రాస్పింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎ పావర్టీ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ నారో డెఫినేషన్ ఆఫ్ హూ ఈజ్ పూర్ అండ్ డెబిటబుల్ మెథడాలజీ యూజ్డ్ టు కౌంట్ the poor, but also because of more fundamental assumption. It exclusively relies on the notion of poverty as insufficient income. Poverty అంటే కేవలం డబ్బులు సరిపోకపోవడం, అంటే డబ్బులు కావాల్సిన దానికన్నా తక్కువ రావడం గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఆర్ ఇన్సఫిషియంట్ పర్చేసింగ్ పవర్. వన్ కెన్ బెటర్ కేటగరైజ్, దానికన్నా మనం ఏం మాట్లాడు, ఇట్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ ఇన్కమ్. దాన్ని పావర్టీ అనకుండా ఇన్కమ్ పావర్టీ అని చిన్నగా మాట్లాడితే బెస్ట్ ఏమో అని చెప్తుంది. ఇఫ్ పావర్టీ ఈజ్ అల్టిమేట్లీ అబౌట్ ద deprivation affecting human well-being, then income poverty is only one aspect of it. Super. Poverty of a life, in our views, lies not merely in improvised state in which a person actually lives, but also in the lack of real opportunities. ఇది పావర్టీ అంటే కేవలం అది మాత్రమే కాదు, అంటే తన యొక్క లైఫ్ స్టేటస్ యాక్చువల్ స్టేటస్లో ఉండడం కాదు, వారికి సమాజంలో దొరికే రియల్ ఆపర్చునిటీస్ దొరకకపోతే చూడు, ల్యాక్ ఆఫ్ రియల్ ఆపర్చునిటీస్, అది నిజమైన పావర్టీ అని చెప్తుంది. Gives by social constraints as well as a personal circumstance. Choose other types of living. Even the relevance of low incomes, major positions and other aspects of what are standardly seen as economic poverty relate ultimately to the role in curtailing capabilities. Their role is severely restricting the choices. People have to lead the variable valued lives. So obviously ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ సమ్ కన్ఫ్యూజన్ రిగార్డింగ్ ద ప్యాసేజ్ డెబిటబుల్. దేని గురించి ప్యాసేజ్ పోరాడుతుంది? ఆబ్వియస్లీ దేని గురించి పోరాడుతుంది? పావర్టీ అంటే కేవలం తగిన డబ్బులు రాకపోవడమే కాదు, నిజమైన అవకాశాలు దొరకకపోవడం అనే దాని గురించి పోరాడుతుంది మొత్తం, చిన్నగా చెప్పాలంటే. దెర్ ఈస్ సమ్ కన్ఫ్యూజన్ రిగార్డింగ్ ద పావర్టీ. కన్ఫ్యూజన్ గురించి మాట్లాడుతుంది. దెర్ ఆర్ వైడ్ డైవర్సిటీస్, చాలా వ్యత్యాసాలు ఉన్నాయంటారు. ఇది కూడా కాదు. దెర్ ఈజ్ నో యూనిఫామ్. యాక్చువల్లీ ప్యాసేజ్లో ఇది కూడా మాట్లాడుతుంది, మూడు గురించి మాట్లాడుతుంది. కొన్ని కోర్ మెయిన్ ఓవరాల్ పాయింట్ అని ఉంటుంది చూడు. విరూపాక్షలో మనం ఎట్లా అయితే ఒక మనిషి చేసిన అన్యాయం వల్లే ఆ చావులన్నీ వస్తున్నాయి అనుకో, మనం ఇవన్నీ దయ్యాల్లాగా, దయ్యం సినిమా అంటుంది. దయ్యం సినిమా కాదు, ఒక మనిషి చేసిన అన్యాయానికి, ఒక ఊరు చేసిన అన్యాయానికి లభించిన ప్రతిఫలం అది. సో ఇది కూడా రాంగ్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రపోజిషన్స్ ఆఫ్ పావర్టీ యాజ్ ఎ మెజర్ ఇన్కమ్ ఆర్ బయింగ్ కెపాసిటీ. ఇది ట్రూ. సో +5. అదే నువ్వు చిన్నగా ఆలోచిస్తే ఇక్కడ చెప్తాను, ఇది పెట్టేస్తావు, దెర్ ఈజ్ సమ్ కన్ఫ్యూజన్, ఆబ్వియస్లీ ఇదే పెడతావు. లేదంటే నో యూనిఫామ్ గ్లోబల్, ఏఆర్సీలో పెడతావు, 200% ఇదే పెడతావు. ఇక్కడ సెకండ్ క్వశ్చన్, దానికి రిలేటెడ్ క్వశ్చన్, వై ఈజ్ ఇన్కమ్ పావర్టీ ఓన్లీ వన్ మెజర్ ఆఫ్ కౌంటింగ్ ద పూర్? వై అని రిటర్న్లో మనమే క్వశ్చన్స్ వేస్తుంటాం. ఇట్ టాక్స్ ఆఫ్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ డిప్రివేషన్ ఇగ్నోరింగ్ ఆల్. ఆబ్వియస్లీ ప్యాసేజ్ దాని గురించి మాట్లాడుతుంది కదా. పావర్టీ అంటే ఏంటి, బిలో పావర్టీ లైన్ అంటే ఏంటి? ఒక ఇన్కమ్ సెట్ చేస్తుంది 2 lakhs అని. ఆ 2 lakhs కన్నా తక్కువ ఎవరైతే వస్తున్నాయో, డబ్బులు లభిస్తున్నాయో, ఈవెన్ పావర్టీ మీద రిపీటెడ్ 2024లో కూడా ప్యాసేజ్ వచ్చింది, 2025లో కూడా ప్యాసేజ్ వచ్చింది. వాళ్ళని బీపీఎల్ అని చెప్పి, బిలో పావర్టీ లైన్ అని చెప్పేసి వాళ్ళని పావర్టీ ఉన్నారని చెప్తున్నాం. కానీ అది ఒక్కటే కాదు. ఇప్పుడు నీ ఇన్కమ్ 10 lakhs అనుకో, జస్ట్ గెస్ట్ 10 lakhs ఉంది, నీకు సమాజంలో తగిన మర్యాద ఇవ్వట్లేదు. ఇంకొకటి, నువ్వు నిజంగా కాన్స్టిట్యూషనల్గా ఉన్న రైట్స్ని నువ్వు చేదిక్కించుకుందామంటే పోలీస్ అవ్వచ్చు, లేదా పాలిటిక్స్ అవ్వచ్చు, ఎవరు నీకు సపోర్ట్ చేయట్లేదు, నిన్ను అందరి దగ్గర చూస్తాను. అప్పుడు నువ్వు ఖచ్చితంగా చాలా లోగా ఫీల్ అవుతావు. ఆ లోగా ఫీలింగ్ కూడా పావర్టీ కింద వస్తుంది, డబ్బులు ఒక్కటి ఉండటం కాదు. సో అదర్ డిప్రివేషన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ హ్యావ్ నథింగ్ టు డూ. ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్, ల్యాక్ ఆఫ్ పర్చేసింగ్ పవర్, రాంగ్. ఇన్కమ్ పావర్టీ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ కండిషన్, ఇట్ చేంజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. నువ్వు నిజంగానే పైన డీప్ మీనింగ్ అర్థం చేసుకోకపోతే ఇదే ఆన్సర్ పెడతావు. ఇన్కమ్ పావర్టీ రెస్ట్రిక్ట్స్ ద హ్యూమన్ చాయిసెస్ ఓన్లీ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. ఇదైనా పెడతావు. యాక్చువల్ ఆన్సర్ ఇట్ టాక్స్ ఓన్లీ, మొత్తం ఇన్కమ్ పావర్టీ ఈజ్ ఓన్లీ వన్ మెజర్ ఆఫ్ కౌంటింగ్ పూర్. ఈ క్వశ్చన్ దేనికి ఎక్కువ రిలేట్ అవుతుంది? ఏకి రిలేట్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఈజ్ A +6. What does the
ఆథర్ మీన్స్ బై పావర్టీ ఆఫ్ యర్ లైఫ్. 3 క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చదవండి, ఎందుకంటే 3 into 2.5 7.5 మార్క్స్ వస్తాయి. ఆల్ deprivations in human life which stem not only from lack of income but also lack of real opportunities. ఇదే కదా మొత్తం చెప్తుంది. ఆథర్ మీన్స్ బై పావర్టీ ఆఫ్ లైఫ్. పావర్టీ ఆఫ్ లైఫ్ గుర్తుపెట్టుకోండి. పావర్టీ ఆఫ్ లైఫ్, పావర్టీ ఆఫ్ ఇన్కమ్ అనట్లేదు. క్వశ్చన్లో చెప్పాడు మీకు నిజంగా పావర్టీ ఆఫ్ ఇన్కమ్లో తక్కువ వస్తుందంటే దాన్ని ఇన్కమ్ పావర్టీ అని చెప్పు, కానీ ఎందుకు జస్ట్ పావర్టీ అని బ్రాడ్గా మెన్షన్ చేస్తూ. యాక్చువల్లీ పావర్టీ ఆఫ్ లైఫ్ అంటే ల్యాక్ ఆఫ్ రియల్ ఆపర్చునిటీస్. మొత్తం ప్యాసేజ్ అదే చదువుతున్నాడు. కావాలంటే వేరే చూడండి. ఇంప్రూవైజ్డ్ స్టేట్ ఆఫ్ ఏ పూర్ పీపుల్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. అసలు ఎక్కడ రాలేదు రూరల్ అండ్ అర్బన్ అని, ఊరికి తీసుకొచ్చాడు. రాంగ్. మిస్డ్ ఆపర్చునిటీస్ ఇన్ డైవర్స్ పర్సనల్ సర్కమ్స్టెన్స్. మిస్డ్ ఆపర్చునిటీస్ అని ఎక్కడ చెప్పాడు. నువ్వు ఆపర్చునిటీస్ అని కనిపించి నువ్వు ప్యాసేజ్లో ఉన్న వర్డ్ని తీసుకొచ్చి నాకు ఆప్షన్స్లో పెట్టేస్తానంటే ఆన్సర్ ఇదే పెట్టేస్తావు. మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ ఏ నాన్ మెటీరియల్ డిప్రివేషన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ విచ్ రెస్ట్రిక్ట్స్ ద హ్యూమన్ చాయిసెస్ పర్మనెంట్లీ. ఎక్స్ట్రీమ్ వర్డ్స్, అసలు ఒక మీనింగ్ ఉన్నట్టు కూడా లేదు ఇది. సో ఇది రాంగ్. సో +7. +21. Based on the above passage, the following assumptions have been made. Development of agricultural technology is confined to developed countries. ఓకే, ఒకసారి ఇలా ఇచ్చాడు అంటే ఇలా ఇచ్చాడు. ఇప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా ఆప్షన్స్ని చూడండి, తర్వాత దాన్ని బట్టి ప్యాసేజ్ కొన్ని ఇలాంటి కేసెస్లో మాత్రం ఆప్షన్స్ చూసి తర్వాత మనం మాట్లాడదాం. డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ టెక్నాలజీ ఈజ్ కన్ఫైన్డ్ టు డెవలప్డ్ కంట్రీస్. సో అంటే ఈ అగ్రికల్చరల్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది కేవలం డెవలప్డ్ కంట్రీస్కి మాత్రమే పరిమితి అయింది అని చెప్తున్నాడు. సో ఆబ్వియస్లీ ఇది ఎలా పాసిబుల్? టెక్నాలజీ అనేది 0.1% వేరే డెవలపింగ్ కంట్రీస్లో ఉన్నా కూడా దానికి కూడా రీచ్ అయినట్టేగా, కేవలం డెవలప్డ్ కంట్రీస్కి మాత్రమే ఉన్నట్టు కాదుగా. అగ్రికల్చరల్ టెక్నాలజీ ఈజ్ నాట్ అడాప్టెడ్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. నాట్ అడాప్టెడ్, ఇది ఎలా పాసిబుల్? రెండు ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్. ఎక్స్ట్రీమ్. ఒక్కసారి మనం ప్యాసేజ్తో కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. రెండు ఎక్స్ట్రీమ్ అనుకున్నాం, మనం బేసిక్గా డి అనుకుందాం. ఒకసారి ప్యాసేజ్ చదువుదాం. In some places in the world, the productivity of a staple such as rice, wheat have reached the plateau. Neither new strains nor a fancy agrochemicals are raising the yields, nor is there much unframed land left suitable to be brought under the plough. If global temperature continues to rise, some places will become unsuitable for farming. Application of a technology can help overcome these problems. Agricultural technology is changing fast. Much of this change is brought about by affluent farmers in West Americas. Technique developed in the West are being adapted in some places to make the tropical crops more productive. Technology is of little use if it is not adapted in developing country. If it's not adapted, ఓకే, టెక్నాలజీ ఈజ్ ఆఫ్ ఎ లిటిల్ యూస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లిటిల్ యూస్. ఇక్కడ చూడండి, ఈ ఒక్క స్టేట్మెంట్ చదవాలి. టెక్నాలజీ ఈజ్ ఆఫ్ లిటిల్ యూస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అడాప్టెడ్. దాన్ని అడాప్ట్ చేయకపోతే దానివల్ల వచ్చే యూస్ తగ్గిపోతుంది, అంతే చెప్తున్నాడు తప్ప. ఇన్ ద డెవలపింగ్ వరల్డ్ ద అప్లైస్ యాజ్ మచ్ యాజ్ ద ఎగ్జిస్టింగ్ ఫార్మర్స్ టెక్నిక్ ఇట్ డస్ టు ద లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ ద జెనెటిక్ మోడిఫికేషన్ extending to the small holders and subsistence farmers of Africa and Asia. The best of today's agricultural practice. Super. In such simple matters as how much the fertilizers to apply and when would lead to greatly increased availability of a food for humanity. So would things like better roads, storage facilities to allow for carriage of a surplus markets and to reduce. బేసిక్గా ఎక్కడ కానీ ప్యాసేజెస్లో డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కన్ఫైన్ టు డెవలప్డ్ కంట్రీస్కి మాత్రమే చెప్పట్లేదు. కావాలంటే దానికి ప్రూఫ్ ఇదే. ఈవెన్ ఆఫ్రికా లాంటి కంట్రీస్లో కూడా ఏ టైంలో ఏ ఫర్టిలైజర్స్ వాడాలి అని, ఫర్టిలైజర్ కూడా పార్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ టెక్నాలజీనే కదా. ఆబ్వియస్లీ ఇక్కడ చూడండి, టుడేస్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ ఫర్టిలైజర్స్ టు అప్లై, ఇక్కడ పెడతాను ఫర్టిలైజర్స్ టు అప్లై అండ్ వెన్. ఇదంతా ఎక్కడ? సౌత్ ఆఫ్రికా, ఏషియన్ కంట్రీస్లో అలాంటి వీటిలో, అంటే డెవలపింగ్ కంట్రీస్ దగ్గర కూడా. ఇది కేవలం డెవలపింగ్ కంట్రీస్కి మాత్రమే ఉందంటాను. నువ్వు ఎప్పుడైతే చిన్నగా ఆలోచిస్తావో ఇక్కడ వెస్ట్ అమెరికాస్, దాంట్లో అఫ్లుయెంట్ ఫార్మర్స్ వెస్ట్ ఆఫ్రికాస్ ఇలా ఆలోచించి నువ్వేం చెప్తావు? ఖచ్చితంగా 1 రైట్ అని పెట్టేస్తావు 200%. ప్యాసేజెస్ని చెప్పాగా, ఆల్వేస్ దూరం నుంచి చూడు, టాప్ నుంచి బాటమ్ వరకు చూడు, కేవలం ఒక పాయింట్కి స్టిక్ అయిపోకు, అప్పుడే రైట్ ఆన్సర్స్ అనేవి వస్తాయి.
అగ్రికల్చరల్ టెక్నాలజీ ఈస్ నాట్ అడాప్టెడ్ ఇన్ డెవలపింగ్. అక్కడ అడాప్ట్ చేసుకున్నారు కానీ నాట్ అడాప్టెడ్ అని ఎలా అంటాడు? సో ఆబ్వియస్లీ రాంగ్. అలా చూసిన ఆన్సర్ ఇస్ డి. రైట్. +8. Based on above passages, the following assumptions have been made. Poor countries need to bring about change in their existing farming techniques. అసలు ఎక్కడైనా మీరు చూడండి, పూర్ కంట్రీస్ నీడ్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ దేర్ ఎగ్జిస్టింగ్ ఫార్మింగ్ టెక్నిక్స్. ఇప్పుడు ఇది ఎక్కడ చెప్తుంది? ఇక్కడ మాట్లాడుతుంది. ఇక్కడ కింద లాస్ట్లో వుడ్ లీడ్ టు గ్రేట్లీ ఇంక్రీజ్ అవైలబిలిటీ. సో వుడ్ థింగ్స్ లైక్ బెటర్ రోడ్స్, బెటర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అలో ద క్యారేజ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మార్కెట్ టు రెడ్యూస్ ద వేస్టేజ్. ఇక్కడ వేస్టేజ్ గురించి మాట్లాడుతుంది. బట్ టెక్నాలజీ ఈజ్ ఆఫ్ ఎ లిటిల్ యూజ్ అడాప్టెడ్. ఇక్కడ ఈ పాయింట్ మీరు మొత్తం దీన్ని మెడ్ చేసి చూడండి. ఎక్స్టెండింగ్ ఆఫ్ ఎ స్మాల్ సబ్స్టెన్సెస్ ఫార్మర్స్ ఇన్ ఆఫ్రికా అండ్ ఏషియా టుడేస్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ సచ్ యాజ్ సింపుల్ మ్యాటర్ గ్రేట్లీ ఇంక్రీజ్డ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ హ్యూమానిటీ నీడ్స్ టు బ్రింగ్ ద చేంజ్ ఇన్ దర్ ఎగ్జిస్టింగ్ ఫార్మింగ్ టెక్నిక్స్. మొత్తం దాని గురించే మాట్లాడుతాను. సో ఆబ్వియస్లీ ఏ ఈజ్ ట్రూ. డెవలప్డ్ కంట్రీస్ హ్యావ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దే వేస్ట్ లెస్ ఫుడ్. అంటే ఇది కూడా ట్రూ అని చెప్పి పెట్టేస్తారు ఎప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి. ఒకసారి దీన్ని క్లియర్ చేస్తాను. ఇక్కడ చదవండి. బెటర్ రోడ్స్, స్టోరేజ్ ఫెసిలిటీస్ టు అలో ఫర్ ద క్యారేజ్ ఆఫ్ సర్ప్లస్ మార్కెట్ రెడ్యూసెస్ వేస్టేజ్. ఇది జస్ట్ జనరల్గా చెప్తుంది. మంచి రోడ్స్, స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేది ఉంటే ఇప్పుడు ఈ క్యారేజ్ సర్ప్లస్ ఎప్పుడైతే వీటిని అయితే మనం మార్కెట్స్కి తీసుకెళ్తాం ఆ ట్రాన్స్పోర్టేషన్లో, దానివల్ల ఈ ఆ వేస్టేజ్ అనేది రెడ్యూస్ అవుతున్నాడు. వాడు ఈ డెవలప్డ్ కంట్రీస్ అని కాకుండా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ నుంచి ఇచ్చుంటే, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దే వేస్ట్ లెస్ ఫుడ్ ఇలా ఇచ్చుంటే ఆబ్వియస్లీ ఇది ట్రూ. డెవలప్డ్ కంట్రీస్ అనే ట్యాగ్ ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడు ఇది రాంగ్ అయింది. ఎందుకంటే ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్ గురించి మాట్లాడట్లేదు, మొత్తం ఏం మాట్లాడుతుంది? అలాంటివి ఉంటే వేస్టేజ్ అనేది తగ్గుతుంది. అది ఎక్కడైనా ఉంది, అది డెవలప్డ్ కంట్రీస్లో ఉంది, డెవలపింగ్ కంట్రీస్లో ఉంది. సో ఆబ్వియస్లీ 2 అయితే రాంగ్. ఏ రైట్. ఇది కూడా ఇది మిస్టేక్ చేసే ఛాన్సెస్ 99.99% ఉన్నాయి. దీన్ని నెగిటివ్గా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ నెగిటివ్. Based on above passage, the following assumptions have been made. Growing enough food for future generations will be a challenge. దాని గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ మొత్తం. ఈ టెక్నాలజీ అని మంచి టెక్నాలజీ ఉంటే, అంటే ఇది ఎలా మాట్లాడుతున్నాడు అంటే మంచి టెక్నాలజీ ఉంటే మంచి ఫుడ్ వస్తుంది, దానివల్ల హ్యూమానిటీ సేఫ్గా ఉంటుంది అన్నట్టు మాట్లాడుతుంది. ఒకవేళ మంచి ఫుడ్ రాకపోతే దాని అర్థం ఏంటి? డెడ్ ఆపోజిట్ అదే కదా. ఇప్పుడు ఏంటి? టెక్నాలజీ ఆఫ్ లిటిల్ యూస్ అడాప్టెడ్ డెవలపింగ్ కంట్రీస్ అప్లైస్ ద ఎగ్జిస్టింగ్ ఫార్మింగ్ టెక్నిక్స్ లేటెస్ట్ అడ్వాన్స్ జెనెటిక్ మోడిఫికేషన్స్ ఆఫ్రికన్ ప్రాక్టీస్ ఫెసిలిటీస్. ఇక్కడ చూడండి, వుడ్ లీడ్ టు గ్రేటర్ ఇంక్రీజ్డ్ అవైలబిలిటీ ఆఫ్ ఎ ఫుడ్ అండ్ హ్యూమానిటీ. ఇప్పుడు అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. గ్రోయింగ్ ఎనఫ్ ఫుడ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ విల్ బీ ఏ ఛాలెంజ్. అంటే ఒకవేళ నువ్వు ఇది చేయకపోతే, ఇవన్నీ చేయకపోతే ఇది ఛాలెంజ్ లాగే ఉంటుంది అంటున్నాడు. ఆబ్వియస్లీ ఇదైతే ట్రూ. కార్పొరేట్ ఫార్మింగ్ ఈజ్ ఏ వయబుల్ ఆప్షన్. అసలు కార్పొరేట్ ఫార్మింగ్ గురించి ప్యాసేజ్లో ఎక్కడైనా ఉందా? ఒక్క చోటైనా, 0.1% చోటైనా. నీకు ప్యాసేజెస్కి దూరంగా ఉన్నాయంటే నువ్వు అక్కడే పెట్టచ్చు. సో +9. ఫస్ట్ ఇది. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, న్యాచురల్ సెలెక్షన్ కెనాట్ యాంటిసిపేట్ ఫ్యూచర్ ఎన్విరాన్మెంట్ ఆన్ ఎర్త్ యాజ్ స్పీసీస్ నాట్ ఫుల్లీ ప్రిపేర్డ్ టు ఫేస్ ద ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్. ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. మ్యాక్సిమం 1 రాంగ్ అవుతుంది, అంటే ఒక్కడు మాత్రమే తప్పు ఉన్నాడు మొత్తం ప్యాసేజ్లో కన్ఫామ్గా. ఆ ఒక్కడిని ఈ 4 చదవండి, 4లో ఒక్కటి రాంగ్గా అనిపిస్తే అదే మీకు ఆన్సర్ అండి, దారి చూపిస్తుంది ఆన్సర్కి. స్పీసీస్ నాట్ ఫుల్లీ ప్రిపేర్డ్ టు ఫేస్ ద ఎన్విరాన్మెంటల్ చేంజెస్ దట్ అవైట్ దెమ్ విల్ ఫేస్ ఎక్స్టింక్షన్. ఏవైతే స్పీసీస్ ఎన్విరాన్మెంట్ చేంజెస్కి అడాప్ట్ చేసుకోలేకపోతాయో అవి అంతమైపోయే స్టేజ్కి దగ్గర, అంతమైపోయే స్టేజ్ ఫేస్ చెయ్యొచ్చు. సో ఇది పాజిటివ్ ఉంది, పాసిబిలిటీతో మాట్లాడుతుంది. ఆల్ ద ఎగ్జిస్టింగ్ స్పీసీస్ వుడ్ గెట్ ఎక్స్టింక్షన్ యాజ్ దేర్ జెనోమ్స్ విల్ నాట్ విత్స్టాండ్ విత్. అంటే ఇది ఎక్స్ట్రీమ్ వర్డ్. ఇంకా మీరు ఏవైతే స్పీసీస్ ఇప్పుడైతే ఉన్నాయో ఎర్త్ మీద అన్నీ ఏదో ఒక రోజు చచ్చిపోతాయి, ఏదో ఒక రోజు అంతమైపోతాయి. ఎందుకు అంతమైపోతాయి అంటే వాళ్ళ జెనోమ్స్ ఈ నేచర్లో వచ్చే చేంజెస్ వల్ల తట్టుకోలేవు అన్నట్టు చెప్తుంది. ఆల్ అనేది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. ఇక్కడ స్పీసీస్ అన్నాడు, ఏ స్పీసీస్ అని చెప్పట్లేదు. ఇక్కడ చూడండి, ఇనేబిలిటీ అంటే జెనోమ్స్
టు విత్స్టాండ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వుడ్ రిజల్ట్ ఇన్ ఎక్స్టెన్షన్ ఇన్ఎబిలిటీ ఇన్ జెనోమ్ టు విత్స్టాండ్ ఎన్విరాన్మెంట్ చేంజెస్. సేమ్ 2, 3 రెండు ఒక్కటే. ఇక్కడ ఆల్ పెట్టేస్తే సెకండ్ ఆప్షన్ అయిపోతుంది, ఆల్ తీసేస్తే థర్డ్ ఆప్షన్ అవుతుంది. రెండు సేమ్. ఒకసారి మీరు చదివివ్వండి. ఇనేబిలిటీ ఆఫ్ ద జెనోమ్ విత్ స్టాండ్ ఎన్విరాన్మెంట్ చేంజెస్ వుడ్ అవ్వచ్చు, ఏవైతే తట్టుకోలేకపోతావో అవి అంతమైపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని. ఓకే. ఎక్స్టెన్షన్ ఆఫ్ స్పీసెస్ ఇస్ ఎ కామన్ ఫ్యూచర్. మనం ఎన్నో చూస్తాం. ఇప్పుడు డైనోసార్స్ ఉన్నాయి, అవి ఎక్స్టెంట్ అయిపోయినాయి. ఇది కామన్ ఫ్యూచర్, బేసిక్గా ఉంది. ఇప్పుడు దీంట్లో మనకి ఆర్డ్గా కనిపిస్తుంది 2 లేనిదే ఆన్సర్ కూడా ఆబ్వియస్లీ అదే. ప్లస్ మీరు ప్యాసేజ్ చదువుతా అంటే చదువుకుంటే ఆటోమేటిక్గా ఇది ఉంటుంది. +10. The passage suggests that the Darwin's theory of evolution is not at all theory because it does not satisfy the creationist doctrine. Okay. Extinction is a function of environment and biological assaults. Okay. There are no evidence to refute it. Okay. Existence of ఆర్గానిజమ్స్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు క్రియేటర్. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయలేం కాబట్టి ఖచ్చితంగా చదవాల్సిందే. అంటే నెగిటివ్ స్టేట్మెంట్స్లో ఏం లేవు. సో ఒకసారి ఫాస్ట్గా చదివేద్దాం. న్యాచురల్ సెలెక్షన్స్ కెనాట్ యాంటిసిపేట్ ఫ్యూచర్ ఎన్విరాన్మెంట్స్ ఆన్ ఎర్త్. దేర్ఫోర్ ద సెట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఆర్గానిజమ్స్ కెన్ నెవర్ బీ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ క్యాస్ట్రోట్రోప్స్ that awaits life, an outcome of which this is an extinction of those species which cannot overcome environmental adversities. This failure to survive in modern terms can attribute the genomes which unable to withstand with the geological variations or biological mishaps, infections, diseases, and so on. Biological evolutions on Earth, the extinction of a species has been major future. The Earth may presently have up to 10 millions of species, yet more than 90% of species that have ever lived on the Earth are now extinct. ఏవైతే 90% ఇన్ని జీవరాశులు భూమి మీద ఉండేది 10 లక్షల స్పీసెస్, 10 మిలియన్ స్పీసెస్ ఉండేవి, దాంట్లో 90% అన్నీ పోయినాయని చెప్తున్నాడు. ఎట్ మోర్ దాన్ 90% హ్యావ్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఎర్త్ ఆర్ నవ్ ఎక్స్టింక్ట్. ఏవైతే ఈ భూమి మీద అప్పట్లో నివసించినాయి దాంట్లో 90% ఎక్స్టింక్ట్ అయిపోయాయి. వన్స్ అగైన్ ద క్రియేషనిస్ట్ డాక్ట్రైన్ ఫెయిల్స్ టు సాటిస్ఫాక్టరీలీ అడ్రస్ వై ఏ డివైన్ క్రియేటర్ విల్ ఫస్ట్లీ బాదర్ టు క్రియేట్ మిలియన్స్ ఆఫ్ స్పీసీస్ అండ్ దెన్ అలో దెమ్ టు పెరిష్. అంటే ఇక్కడ క్రియేటర్ అంటే దేవుడి గురించి తిడుతున్నాను, దేవుని గురించి చెప్తున్నారు. ఈ క్రియేషనిస్ట్ డాక్ట్రైన్స్ అంటే అసలు పుట్టించినప్పుడు ఎందుకు దాన్ని చంపేయాలని మళ్ళీ అంటే దాన్ని మొత్తం తీసుకెళ్ళిపోవాలని నుంచి మాట్లాడుతున్నాడు. డార్విన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎక్స్టింక్షన్ లైఫ్ ఈజ్ వన్స్ అగైన్ సింపుల్. ఇప్పుడు ఇక్కడ నుంచి మన క్వశ్చన్ స్టార్ట్ అయింది. సో దీన్ని మనం జాగ్రత్తగా చదవాలి. డార్విన్స్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎక్స్టింక్ట్ లైఫ్ ఈజ్ వన్స్ అగైన్ సింపుల్, ఎలిగెంట్, అట్ వన్స్ కన్విన్సింగ్. Organisms go extinct as a function of environmental or biological assault for which inheritance deems ill-equipped. Therefore, so-called Darwin theory of evolution is not theory at all. Evolution happens. This is a fact. That mechanism of evolution is amply supported by scientific data. Indeed, no single geological, botanical, paleontological, genetics or physical evidence have refuted either the central to main Darwin ideas if the religion is not taken into consideration. ఇప్పుడు మీకు అసలు ఏం తెలియదు. ఇక్కడ మ్యాక్సిమం ఆఫ్ టైం ఈ ప్యాసేజెస్ రాంగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని ఛాన్సెస్ ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, నో సింగిల్ జియోలాజికల్ ఇవన్నీ ఎవిడెన్సెస్ అని ఇచ్చాడు కాబట్టి ఆబ్వియస్లీ ఎత్తుకెళ్ళి సి పెట్టేస్తాడు. 99.9% ఆన్సర్ ఇదే పెడుతుంది. కానీ ఒక్కసారి చెప్పండి మొత్తం ఏం చెప్తుంది డార్విన్ థియరీ. ఇక్కడ నుంచి మన క్వశ్చన్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఇది ఏం చెప్తుంది మనకు? ఇట్ డస్ నాట్ సాటిస్ఫై ద క్రియేట్నెస్ డాక్ట్రైన్. ఇది చెప్పట్లేదు. ఇది ఎక్కడ మాట్లాడుతుంది? ఈ క్వశ్చన్కి పైన మాట్లాడుతుంది, ఈ బ్రాకెట్ పైన. ఎక్స్టెన్షన్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ బయలాజికల్ అసల్ట్. ఇది దీని గురించి మాట్లాడుతుంది మొత్తం ప్యాసేజెస్ మీరు చూస్తే. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆర్గానిజం అట్రిబ్యూటెడ్ టు క్రియేటర్. దీని డార్విన్ ఇక్కడ మొత్తం ఒకటి జనరల్గా చెప్తాడు, ఇంకో డార్విన్ తిరిగి తీసుకొచ్చాడు, తర్వాత క్రియేటరిస్ట్ డాక్ట్రైన్ తీసుకొచ్చాడు. ఈ మూడు గురించి మాట్లాడుతున్నాడు. ఈ మూడు అయిపోయిన తర్వాత లాస్ట్లో మూడింటిని కలిపి మాట్లాడుతున్నాడు. ఈ 3 స్టేజెస్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మనకి స్టేజ్ 2 గురించి అడిగారు కాబట్టి కేవలం స్టేజ్ 2 గురించి ఆలోచిస్తే అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఎక్స్టెన్షన్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అంటే ఈ అంతమైపోయేది నేచర్ యొక్క ఫంక్షన్. అవుతుంటాయి వస్తుంటాయి. ఇది ఒక బయోలాజికల్ అసాల్ట్.
సో ఖచ్చితంగా ఇది బయోలాజికల్ అసాల్ట్ అంటే ఏంటి? ఒక డిసీజ్ వస్తే అన్నీ నాశనం అయిపోతాయి. అసాల్ట్ అంటే ఏంటి? జస్ట్ లైక్ అంటే చిన్నగా చెప్పాలంటే వేధింపు అలా కూడా అనుకోవచ్చు. అలా ఈ నేచర్ ఒక డిసీజ్ వస్తే ఆ డిసీజ్‌కి ఆ జీవరాశి తట్టుకోలేకపోతే అది అంతమైపోతది. అది అంతమైపోతే దాని పిల్లలు అట్లా మొత్తం జాతి అంతమైపోతుంది. సో ఆబ్వియస్‌లీ డార్విన్ థియరీ కూడా దీని గురించి మాట్లాడుతుంది. సో +11 దీన్ని 99.99 200% ఇదైతే దేర్ ఈస్ నో ఎవిడెన్స్ టు రెఫ్యూట్ ఇట్ అని ఇదే పెడతారు ఆన్సర్. విత్ రిఫరెన్స్ టు ద ప్యాసేజ్ ఫాలోయింగ్ అజంప్షన్స్ హ్యావ్ బీన్ మేడ్. ఓన్లీ స్పీసీస్ దట్ హ్యావ్ ద ఎబిలిటీ టు ఓవర్కమ్ ఎన్విరాన్మెంట్ క్యాస్టప్ విల్ సర్వే. ఇది ట్రూ దీని గురించిగా మాట్లాడుతుంది. ఏ స్పీసీస్కి అయితే ఆ జెనోమ్స్ని తట్టుకునే శక్తి ఉంటుందో అది సర్వే అవుతుంది. ఆబ్వియస్లీ ఇదైతే ట్రూ. ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు? ఇలా ఇచ్చాడు అంటే మ్యాక్సిమం 2 రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా అన్ని రైట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మోర్ దెన్ 90% ఆఫ్ ద స్పీసీస్ ఆన్ ద ఎర్త్ ఆర్ ఇన్ డేంజర్. ఈ 90% చూసి మీరు ఈ 90% ఇక్కడ ఉంది కదా అని చూసేసి 200% ఇక్కడ దీన్ని రైట్ పెట్టేస్తారు. కానీ ఒక్కసారి చూడండి, అక్కడేం చెప్తుంది, భూమి మీద 10 లక్షల జీవరాశులు ఉండేవి, ఆ జీవరాశుల్లో 90% అంతమైపోయాయి అని చెప్తుంది. ఇక్కడేం చెప్తుంది, ఇప్పుడు ఎర్త్ మీద ఏవైతే జీవరాశులు ఉన్నాయో దాంట్లో 90% స్పీసీస్ అంతమైపోతుందని చెప్తుంది. దీనికి ఎంత తేడా ఉంది? సో ఖచ్చితంగా 90% ఆఫ్ ద స్పీసీస్ ఆన్ ద ఎర్త్ ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ గెట్టింగ్ ఎగ్జిస్టెన్స్ డ్యూ టు డ్రాస్టిక్. సో రాంగ్. అదేమో ఆల్రెడీ అయిపోయింది దాని గురించి మాట్లాడుతుంది, ఇదేమో ఇంకా అయిపోతుంది అన్నట్లు మాట్లాడుతుంది. సో ఆబ్వియస్లీ ఇది రాంగ్. ఇప్పుడు 2 అయితే ఆన్సర్లో ఉండకూడదు, మన టార్గెట్ అదే. 2 ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండదు. ఇప్పుడు 1 3 అని చూద్దాం. ఇప్పుడు థర్డ్ 1 చదువుతాం. అంటే ఇప్పుడు సపోజ్ 1 and 3 అని ఉంటే ఖచ్చితంగా అది పెట్టేస్తుంటాం. 1 and 3 డిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి మళ్ళీ చేద్దాం. డార్విన్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ ఆల్ న్యాచురల్ ఫినామినా. ఇదే తప్పు. ఆల్ న్యాచురల్ ఫినామినా, ప్రతి ఒక్క న్యాచురల్ ఫినామినాని డార్విన్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట. ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఇది మనకి +11. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు 34th క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద క్రక్స్ అనేది మర్చిపోండి. పీపుల్ షుడ్ బీ పర్సుయేడెడ్ టు కంటిన్యూ విత్ ద మెయిన్లీ ఇండియన్ ట్రెడిషనల్ సెరల్ బేస్డ్ ఫుడ్స్. అంటే ఇది ఒక ఆర్డర్ లాగా ఉంది. అంటే ఇండియాలో ఉన్న జనాలందరూ సెరల్ బేస్డ్ ఫుడ్స్ చదవాలి అని, ఇది ఆర్డర్ అని అనుకుందాం. ఇండియా నీడ్స్ టు ఫోకస్ ఆన్ డెవలపింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అండ్ కెపాసిటీ ఫర్ మోర్ ఎనర్జీ జనరేషన్ ఇన్ ద అప్కమింగ్. ఇక్కడ ఎనర్జీ జనరేషన్ గురించి మాట్లాడుతుంది. అంటే ఇది నేరో. ఇంకోటి ఏంటి, మోడర్న్ టెక్నాలజీ డెవలప్మెంట్ రిజల్ట్స్ ఇన్ చేంజ్ ఆఫ్ కల్చర్ అండ్ సోషల్ బిహేవియర్ ఆఫ్ ద పీపుల్. ఇది కల్చర్ గురించి మాట్లాడుతుంది. ఓకే, నేరోనే. వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా నీడ్స్ టు చేంజ్ డ్రామాటికలీ ఇన్ ద కమింగ్ ఇయర్స్. ఇది ఒక సూచనలాగా ఉంది. సూచనలాగా ఓన్లీ వాటర్ గురించి మాట్లాడుతుంది, వాటర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతుంది. ఓకే, ఇప్పుడు మూడు విషయాల గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ అని మనం తీయలేం కాబట్టి డైరెక్ట్గా ఒకసారి చదవడం. విత్ స్టడీ ఎకానమిక్ గ్రోత్, higher literacy and increasing skill level, the number of Indian middle class families have gone up exponentially. Direct results of affluence have been changes in dietary pattern and energy consumption levels. People have moved from higher protein based products like fish, meat and all needs and significantly more water to produce than cereal based diet food. Increasingly use of electronic and electric machine gadgets, motor vehicles needs more and more energy generations of the energy water. ఇప్పుడు బేసిక్గా రమేష్ అనేవాడు ఒక ప్యాసేజ్ ఏం చెప్తుందంటే, రమేష్ అనేవాడు ఒక మిడిల్ క్లాస్. రమేష్కి 3 పిల్లోళ్ళు. రమేష్ చదువుకున్న తర్వాత ఈయన బాగా కష్టపడినాడు. ఎప్పుడైతే పిల్లలకి 15 years ఆ ఏజ్లో వచ్చినాడు, ఈయన కొంచెం సెటిల్ అయిపోయినాడు. సెటిల్ అయ్యే టైంలో వీళ్ళంతా, రమేష్ ఏమో మొత్తం సద్దలు, జొన్నలు ఇలా సెరల్ బేస్డ్ ఫుడ్స్ అంతా తిని పెరిగిన మనిషి. ఎప్పుడైనా ఈ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ మారిందో అప్పుడు వీళ్ళంతా ఫిష్, మీటు, ప్రోటీన్ బేస్డ్ ఫుడ్, ఎగ్స్ తినడం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల ఇది రమేష్ ఫ్యామిలీకి సక్సెస్. కానీ గవర్నమెంట్కి ఏమవుతుందంటే, అంటే ప్యాసేజ్లో గవర్నమెంట్ అని మెన్షన్ చేయలేదు కానీ, దీనివల్ల ఈ సెరల్ బేస్డ్ ఫుడ్ కల్టివేట్ చేయడానికి 10 liters ఆఫ్ వాటర్ కావాలనుకో, ఈ ఫిష్ ఇవన్నీ మేపడానికి ఇక్కడ 20 liters ఆఫ్ వాటర్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫిష్, ఈ మిషన్స్, ఈ ఎగ్స్ ఇవన్నీ చేయడానికి మిషనరీస్ అనేవి కావాలిగా. ఇప్పుడు ఈవెన్ పాలు తోడడానికి కూడా ఈవెన్ మిషన్స్ వచ్చేసాయి. సో వీటన్నిటిని, ఈ మిషన్స్ని మెయింటైన్ చేయడానికి, ప్రొడక్ట్ చేయడానికి ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ కావాల్సి వస్తుంది, 10 liters. సో మొత్తం కలిపితే 30 liters అవుతుంది. అంటే ఈ రమేష్ స్టాండర్డ్ పెరగడం వల్ల మొత్తం ఈ సెరల్ బేస్డ్ ఫుడ్ తినడం వల్ల కన్నా ఈ ప్రోటీన్ ఫుడ్ తినడం వల్లే వాటర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో ఇక్కడ సెంటర్ పాయింట్ ఏంటి, విరూపాక్ష సినిమాలాగా మనం ఆలోచిస్తే ఇక్కడ సెంటర్ పాయింట్ దయ్యమో అది కాదు, సెరల్ బేస్డ్ ఫుడ్డో, ఎనర్జీ కన్జంప్షన్సో, మిషన్సో కాదు. సెంటర్ పాయింట్ దేని గురించి మాట్లాడుతుంది ఇక్కడ చూడండి, కన్జంప్షన్ లెవెల్
and people have moved higher based food which needs the more water to produce than cereal based food. ఎనర్జీ నీడ్స్ వాటర్, అంత వాటర్ గురించి మాట్లాడుతుంది. వాటర్ని హైలైట్ చేసి మాట్లాడుతుంది. సో ఆబ్వియస్గా ఆన్సర్ ఏంటి, వాటర్ మేనేజ్మెంట్ అనేది మంచిగా ఉండాలి అన్నట్టు చెప్తుంది ఓవరాల్గా. మీరు గవర్నమెంట్ ఎప్పుడు మీరు చేసేది తప్పని చెప్పదు, మీరు చేసేదానికి మేము సహాయపడతాం, అంటే దానికి తగ్గట్టు మేము చేస్తాం. ఇప్పుడు మీరు ఫర్టిలైజర్ ఫార్మింగ్ చేస్తారంటే మేము ఫర్టిలైజర్ సబ్సిడీ రేట్కి ప్రొవైడ్ చేస్తాం. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాం అనుకో, ఆర్గానిక్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ గవర్నమెంట్ నుంచి కావాల్సిన అన్ని హెల్ప్ చేస్తాం. అలా అంతేగాని నువ్వు ఫర్టిలైజర్ యూజ్ చేస్తే సాయిల్ పొల్యూషన్ అవుతుందో తెలుసు, కానీ గవర్నమెంట్ దాన్ని ఆపదు. బికాస్ గవర్నమెంట్ నువ్వు ఏదైతే చేస్తావో దాంట్లో మినిమం దాని ముందు సపోర్ట్ అది చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా నీడ్స్ టు చేంజ్ డ్రామాటికలీ ఇన్ కమింగ్ ఇయర్స్. ఎందుకంటే అందరూ హై క్లాసెస్కి వెళ్ళిపోయారు. ఆ హయ్యర్ క్లాసెస్ ఫుడ్ని మీరు వెళ్ళండి, పాతకాలం ఫుడ్డే తినండి అంటే దానికి ఇంకా తలనొప్పి. ఎందుకంటే మొత్తం సరల్ బేస్డే ఫుడ్ ఉండాలంటే దానికి తగ్గ సీజన్స్, క్రాప్, ఎంఎస్పీస్ చాలా రామాయణం. అదేదో ఒక్క వాటర్ మేనేజ్మెంట్ మంచిగా చేస్తే మీరు ఎట్లా మారిపోయినారు మేము మారిపోతాం అన్నట్టు గవర్నమెంట్ బిహేవ్ చేస్తుంది. సో ఆన్సర్ కూడా అదే. సో +10 11 12 +12. సో ఇక్కడ కూడా ఉంది, ఇది +13, ఇది +14, మొత్తం 14. ఓకే, నెక్స్ట్ ఫాస్ట్గా గణించేద్దాం, ఎక్కువ టైం లేదు నాకు. ఇక్కడ ద ప్యాసేజ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఐడియా దట్, ఇప్పుడు మనకి ప్యాసేజ్ చదవలేదు, ఏం చదవలేదు, డైరెక్ట్గా ఒకసారి చదువుతాం. మ్యాన్ షుడ్ నాట్ వర్క్, ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. మనిషి అనేవాడు పని చేయకూడదు. ఏ ప్యాసేజ్ ఇలా చెప్పడు నువ్వు ఖాళీకి కూర్చోని, సో కష్టం. ద గ్రేట్ ఈవిల్ ఆఫ్ అవర్ ఏజ్ ఈజ్ ఓవర్ స్ట్రైన్, అంటే ఇది ఒక మనకున్న అతిపెద్ద శత్రువు ఎవర్రా అంటే ఓవర్ స్ట్రైన్, అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం మనకున్న అతిపెద్ద స్ట్రెస్ ఈ ఏజ్లో, ఈ కాలంలో అని చెప్తుంది. ఇది ఎలా ఉందంటే ఒక కోర్ మెసేజ్ లాగా, అంటే ఒక ఫ్యాక్ట్ లాగా ఉంది, బాగా అబ్జర్వేషన్ చేసి తర్వాత చెప్పిన ఒక ఫ్యాక్ట్ లాగా ఉంది, అల్టిమేట్ రీజన్ లాగా. సో దీన్ని పాజిటివ్ అనుకుందాం. మ్యాన్ కెనాట్ థింక్, నెగిటివ్. మ్యాన్ అంటే వాడి ఇన్కేపబిలిటీ చెప్తున్నాడు, మ్యాన్ ఆలోచించలేడు అని. మ్యాన్ ఇట్ కెనాట్ కేర్ ఫర్ హిస్ స్పిరిచువల్ వెల్ఫేర్, మళ్ళీ ఇన్కేపబిలిటీ, రాంగ్. సో ఇక్కడ ఉన్న దాంట్లో బ్రాడ్ స్టేట్మెంట్, పాజిటివ్ స్టేట్మెంట్ ఏదైనా ఉందా అంటే ఆబ్వియస్లీ బి ఉంది. సో ఆన్సర్ కూడా అదే, +15. మ్యాన్ డస్ నాట్ సీక్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బికాస్ హీ ఈజ్ నాట్ ఇంటెలెక్చువల్లీ క్యాపబుల్. మనిషి అనేవాడు ఇక్కడ వాడి క్యాపబుల్ని దెబ్బతీస్తుంది. నెగిటివ్గా తక్కువ, మీకు 100 సార్లు చెప్పుంటాను, యూపీఎస్సీ ఎప్పుడు ఒక మనిషిని కానీ ఒక ఆర్గనైజేషన్ని కానీ ఒక దేన్నైనా సరే తక్కువ చేసి మాట్లాడుతూ, ఒకవేళ మరీ చెప్పాలనుకుంటే దాంట్లో లూప్ హోల్స్ చెప్తుంది తప్ప తక్కువ చేసి అసలు ఎప్పుడు చెప్పదు. హ్యాస్ నో టైమ్ టు డూ సో, ఇది తక్కువ అని కాదు, వాడు మళ్ళీ ఇన్కేపబిలిటీ అన్నట్టు చెప్తున్నాడు. సో రాంగ్. ఈజ్ డిస్ట్రాక్టెడ్ బై మెటీరియలిజం, రాంగ్. లవ్స్ అమ్యూజ్మెంట్ అండ్ మెంటలీ ఐడల్. అమ్యూజ్మెంట్ అంటే ఏం చేయడు, నిట్టిగా ప్రశాంతంగా కూర్చోండి. వండర్లాండ్ అమ్యూజ్మెంట్ పార్క్ అంటారు, అంటే ఎంజాయ్ లాగా అని అర్థం. సో డి, అంటే ఉన్న దాంట్లో పోలిస్తే అది బెటర్గా ఉంది. +16. ఒక్కసారి ప్యాసేజ్ చదువుదాం, ఒకసారి డైరెక్ట్గా పెట్టేయకుండా ఆన్సర్. మినిమం ప్యాసేజ్ రీచెక్ అయితే చేసుకోండి, పైన చదవండి, మీకు అర్థమైపోతుంది. ఫర్ 2 or 3 generation past, ever increasing number of individuals have been working as workers, not as human beings, as an exclusive amount of labor rule today. Every circle of society results a man's spiritual element cannot thrive. He finds very difficult to spend his little leisure in serious activities. He does not want to think, he cannot. If he wants to seek self-improvement, but entertainment which enables him to ideal and make usual dependence. ఇప్పుడు రమేష్ అనేవాడు అన్నాడు, ఆయన పని చేసి విసిగిపోయినాడు. ఈ కాలంలో రమేష్కి వేరే మార్గం లేదు, ఎందుకంటే అందరికీ పని చేసేవాళ్ళు కావాలి. సో ఈ పని చేయడం వల్ల వారంలో 6 రోజులు పని చేస్తే దొరికేది సండే ఒక్కరోజు. ఆ ఒక్క రోజు కూడా రమేష్ నేను లీజర్ ఉంటే చాలరా నాయన అని కోరుకుంటున్నాడు. ప్యాసేజ్ చెప్తున్నా అని కోరుకుంటున్నాడు తప్ప నేను ఎదగాలి, నేను ఇంకేదో చదవాలి, ఇంకేదో చేసేయాలని అనుకోవట్లేదు. ఈ లీజర్గా ఉన్న టైంలో ఆయన ఏం చేయాలనుకుంటాడు, ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు. ఏ రకంగా ఎంజాయ్ చేస్తాడు, సినిమాస్ చూస్తాడు, న్యూస్ పేపర్లు చదువుకుంటాడు, లేదా నిట్టిగా ఏదో ఒకటి చేస్తాడు, అంతే తప్ప కష్టపడాలనుకోవట్లేదు. సినిమా చూడాలంటే సినిమాలో యాక్ట్ చేయడం, సినిమాని తీయడం చాలా కష్టం. న్యూస్ పేపర్ చదవడం ఈజీ. ఆ న్యూస్ పేపర్లో ఒక జనరల్ రాయాలంటే దానికి కష్టపడి వెనకాల ఎంతో స్టోరీస్, లేట్ నైట్స్ కష్టపడి స్టోరీస్ ఎంతో సేకరించి ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అది కష్టం. అంటే కష్టానికి మనిషి చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మనిషికి టైం లేకపోవడం వల్ల కాదు, మనిషి దొరికే కొంచెం టైంలో నేను హ్యాపీగా ఉండాలంటే చాలరా బాబు అనుకునేటట్టు అయిపోయాడు. ఇప్పుడు అది మొత్తం కాన్సెప్ట్. ఇప్పుడు మీరు చదవండి, ఆన్సర్ వస్తుంది. మ్యాన్ కెనాట్ థింక్ వెల్,
ఆబ్వియస్లీ ప్యాసేజ్లో మీరు నిజంగానే మ్యాన్ ఇక్కడ చూడండి, హీ డస్ నాట్ వాంట్ టు థింక్ అండ్ హీ కాంట్ ఈవెన్ థింక్. ఇఫ్ హీ వాంట్స్ ఈ కాంట్ ఈవెన్ థింక్. ఆయన ఆలోచించలేడు, ఒకళ్ళు ఆలోచించాలనుకున్నా కూడా ఆలోచించలేడు. మీరు దీన్ని పట్టుకుంటే మీరు ప్యాసేజ్ని చిన్నగా చూస్తే మీకు ఆన్సర్ ఖచ్చితంగా ఇదే వస్తుంది. అప్పుడు ఆన్సర్ అదే పెడతాడు, నెగిటివ్ అయిపోతుంది. అందుకే ప్యాసేజెస్ని దూరం నుంచి చూడండి, ఓవరాల్ థీమ్ లాగా చూడండి. ఒక ప్యాసేజ్ని ఒక సీరియస్గా అదేదో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తే ఎలా చదువుతామో ప్యాసేజ్ని అలానే చదవండి. అంతేగాని ఇది సీసాట్లో ప్యాసేజ్ అనే మైండ్ సెట్లో మీరు చదివితే వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఆన్సర్ ఒక చూడు, అసలు ఏం ప్యాసేజ్ చదువుకున్నా మనకి 5 మార్క్స్ వచ్చాయి ఇక్కడ. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్వేరియబుల్లీ హ్యాపెన్ ఇన్ అ కంట్రీ వెన్ డెమోగ్రాఫిక్ డివిడెంట్ హ్యాస్ బిగన్ టు ఆపరేట్? ద నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ పీపుల్ విల్ డిక్రీస్. అంటే ఇది పాజిటివ్ గురించి మాట్లాడుతుంది. అంటే ఇల్లిటరేట్ పీపుల్ విల్ డిక్రీస్. ఓకే. ద రేష్ ఆఫ్ వెరీ ఓల్డ్ అండ్ వెరీ యంగ్ విల్ డిక్రీస్ ఫర్ ఏ వైల్. వెరీ ఓల్డ్ అండ్ వెరీ యంగ్ విల్ డిక్రీస్ ఫర్ ఏ వైల్. ఓకే, ఇది ప్యాసేజ్ చదవాల్సిన విషయం. ఓకే. The population growth rate will quickly stabilize. Growth rate will quickly stabilize. ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ అయితే కాదు. ఒక్కసారి ప్యాసేజ్ చదువుదాం ఇప్పుడు. ద డెమోగ్రఫిక్ డివిడెంట్ విచ్ హ్యాస్ బిగన్ ఇన్ ఇండియా అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లాస్ట్ అదర్స్ decades is a great window of opportunity. The demographic dividend is basically swelling in working as a population very young and old will while decline. For experience of Ireland and China, we know that sources of energy and engine for economic growth. The demographic dividend tends to rise in nation saving rate. Since in any nation is a working age population is the main server, and since saving rates is an important driver of growth, however, the benefits of a demographic dividend of equality of a population implies bringing back importance of education and acquisitions of skill and human capital. ఇప్పుడు ఒకసారి చదువుతా. ద నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ పీపుల్ విల్ డిక్రీస్. అసలు ఎక్కడ చెప్పలేదు అది డెమోగ్రఫిక్ డివిడెండ్ వల్ల నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ డిక్రీస్ అని అసలు ప్యాసేజ్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇదైతే రాంగ్. పాపులేషన్ గ్రోత్ రేట్ విల్ డిక్రీస్ స్టెబిలైజ్, ఇది కూడా చెప్పలేదు. ద రేష్ ఆఫ్ వెరీ ఓల్డ్ అండ్ వెరీ యంగ్ విల్ డిక్రీస్ ఫర్ ఏ వైల్, ఇది క్లియర్ కట్గా ఇక్కడ చెప్పాడు. వర్కింగ్ పాపులేషన్ విచ్ ద రిలేటివ్ రేషియో ఆఫ్ ఎ వెరీ యంగ్ అండ్ వెరీ ఓల్డ్ విల్ బీ ఆన్ డిక్లైన్. ఇది చూడండి, ఇది క్లియర్గా చెప్పాడు. సో ఆప్షన్ 2 ఈజ్ చాలా క్లియర్గా డైరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి 2 + 8 17. Which one of the following? Demographic dividend is an essential condition for a country rapid increase economic growth rate. ఎసెన్షియల్ అంటే మస్ట్ అని అది లేకపోతే కంట్రీ ఉండదండి. సో ఆబ్వియస్లీ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. ప్యాసేజ్లో కూడా డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంటే ఏంటి అని చెప్తున్నాడు తప్ప ఖచ్చితంగా ఉండాలని ఎక్కడే చెప్పలేదు. సో ఇదైతే 1 అయితే రాంగ్. అప్పుడు ఇది పోతుంది. ప్రమోషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కండిషన్. మళ్ళీ ఎసెన్షియల్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇది మళ్ళీ రాంగ్. ఎసెన్షియల్ అంటే షార్ట్గా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఏంటి? డి. మళ్ళీ మనకి +18 అయిపోయింది. నెక్స్ట్ ప్యాసేజ్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద అండర్లయింగ్ టోన్ ఆఫ్ ద ప్యాసేజ్? ఓన్లీ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ కెన్ బెస్ట్ మేక్ బెనిఫిట్స్ ఆఫ్ ద ఎకనామిక్ ప్రోగ్రెస్. నారోగా ఉంది స్టేట్మెంట్, పాజిటివ్గా. ఓన్లీ ఎడ్యుకేటెడ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతుంది. ఓకే. ఆల్ ఎకనామిక్ డెవలప్మెంట్ షుడ్ బీ ఎయిమ్డ్ అట్ క్రియేషన్ ఆఫ్ లీజర్. ఆల్ ఎకనామిక్ డెవలప్మెంట్ క్రియేషన్ ఆఫ్ లీజర్ అంటే ప్రశాంతంగా ఉండడం కోసం. నో, ఇది నెగిటివ్. అండ్ ఇంక్రీజ్ ఇన్ ద ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఆఫ్ ఎ కంట్రీ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ హ్యాపీనెస్ ఆఫ్. అంటే ఎడ్యుకేటెడ్ పాపులేషన్ పెరిగితే హ్యాపీనెస్ పెరుగుతుందంట. అది యూఎస్లో తీసుకుంటే మినిమం అందరు, కానీ అక్కడ హ్యాపీనెస్ ఇండెక్స్ ఎంత? ఆబ్వియస్లీ రాంగ్, నెగిటివ్. అంటే ఇవి ఇంక్రీజ్ ఇన్ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఆఫ్ ఎ కంట్రీ లీడ్స్. నో, కేవలం ఒక ఎడ్యుకేషన్ పెరిగితే జనాలందరూ హ్యాపీగా ఉంటారంటే బీటెక్ చదువుకున్న వాళ్ళు ఎవరు బాధపడకూడదు. సో ఎడ్యుకేషన్స్కి హ్యాపీనెస్కి అసలు సంబంధం లేదు. సో రాంగ్. యూజ్ ఆఫ్ మిషన్స్ షుడ్ బీ ఎంకరేజ్డ్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ లార్జ్ రీసెర్చ్ పాపులేషన్. అంటే మిషన్స్ క్రియేట్ చేస్తే దానివల్ల జనాలు అనేవాళ్ళు చాలా లీజర్ పాపులేషన్ అంటే ఖాళీగా ఉండే వాళ్ళు ఎక్కువ పెరిగిపోతారంట. సో ఆబ్వియస్లీ రాంగ్. అంటే ఒక మిషన్ని తయారు చేస్తే ఆ మిషన్కి సపోజ్ ఫార్మర్ ఉన్నాడు అనుకో. ఇప్పుడు ఫార్మర్ అనే బేసిక్ మనం ఆలోచిద్దాం. ఫార్మర్ అనేవాడు ఉన్నాడు, ముందు ఎత్తుకుపోయి 2 ఎద్దుల్ని పట్టుకుపోయి ఆ ఎద్దుకి వాటర్ అంతా పట్టుకుంటా ఆయన ప్లఫ్ చేసుకుంటూ ఆయన దున్నుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు ప్లఫింగ్ ప్లేస్లో ట్రాక్టర్ వచ్చింది. ఈ ట్రాక్టర్ మెయింటెనెన్స్ కోసం ఏమి వస్తున్నాయి? ట్రాక్టర్ మెయింటెనెన్స్ కోసం మెకానిక్లు ఉంటారు, ఆయిల్ చేంజ్ కోసం ఆయిల్ కంపెనీస్ ఫామ్ అవుతున్నాయి, డీజిల్ పెట్రోలియం పెరుగుతుంది.
ఒక ట్రాక్టర్ దాని స్పేర్ పార్ట్స్ షాప్ వాడు ఉంటాడు. తర్వాత దాన్ని టైర్ రిపేర్ చేసే మెకానిక్ షాప్‌లు ఉంటారు. షోరూమ్ సర్వీసెస్ వాళ్ళు ఉంటారు. దానికి ఇన్స్యూరెన్స్ కంపెనీస్ బతుకుతున్నాయి. అంటే మనం చూస్తున్నాం ప్లఫింగ్ పోవడం వల్ల ఎంప్లాయ్‌మెంట్ పోతుందనేది చాలా రాంగ్. ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది కాబట్టి మనుషుల్ని రీప్లేస్ చేస్తది అనుకోకండి. ఆ ఏఐని మెయింటైన్ చేయడానికి మనిషి ఫోర్స్ ఇంకా డబుల్ అవుతది కన్ఫర్మ్. ఇప్పుడు ఈ ట్రాక్టర్ కోసం ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఎంప్లాయ్ కాన్ నుంచి ప్రతి ఒక్కరు ఈ ట్రాక్టర్ కోసం ఉంటున్నారు. అలా ఒక మిషన్ క్రియేట్ చేస్తే మనుషులు ఖాళీ అయిపోతున్నారు, ఇంకా బిజీ అవుతారు. సో ఆబ్వియస్లీ ఇది రాంగ్. ఇంకొన్న ఆప్షన్ ఏంటి వీటిలో వైజెస్ట్ ఆప్షన్ ఏంటి? ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కెన్ పాసిబిలిటీ కూడా ఉంది మన జిఎస్ లాగా పాసిబిలిటీ. సో ఆబ్వియస్లీ ఇది ట్రూ. ఆన్సర్ కూడా అంతే +19. నెక్స్ట్ ఇది with reference to the passage, which one of the following statements is correct? It is not possible for an adult to not possible thrilled by presence. నాట్ పాసిబుల్ అంటే అది ఇన్కేపబిలిటీని నిలుపుతుంది. ఇన్కేపబిలిటీ ఒక యూపీఎస్ అనేది ఎప్పుడు నీ ఇన్కేపబిలిటీని అసలు ఎప్పుడు మాట్లాడదు. సో ఆబ్వియస్లీ ఇదైతే రాంగ్. దేర్ కెన్ బి మోర్ దాన్ వన్ రీజన్స్ వై అడల్ట్స్ ఫీల్ లెస్ థ్రిల్డ్. అంటే ఇది ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే అడల్ట్స్ థ్రిల్ తక్కువగా ఫీల్ అవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయని చెప్తున్నాడు. ఓకే, ఇది ఒక ఫ్యాక్ట్ లాగా ఉంది. ఆథర్ డస్ నాట్ నో. ఆథర్కే తెలియనప్పుడు ఇంకెందుకు రాస్తాడు వైత్ రిజల్ట్? ఆథర్కే తెలియదంట ఎందుకు అడల్ట్స్ తక్కువ. అప్పుడు ఆథర్కి తెలియనప్పుడు అసలు ప్యాసేజ్ రాయాల్సిన అవసరం ఉంది. ఇదైతే రాంగ్. ఆయన ఏదో ఒకటి తెలుసు కాబట్టి ప్యాసేజ్ రాస్తాడు. ఆ ప్యాసేజ్ నుంచి మనకి ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నారు. సో రాంగ్. అడల్ట్స్ హ్యావ్ లెస్ కెపాసిటీ టు ఫీల్ ద జాయ్ ఆఫ్ లవ్వింగ్ ఆర్ బీయింగ్ లెస్ కెపాసిటీ టు ఫీల్ ద జాయ్. చూడు, కెపాసిటీ అనేది ఇప్పుడు తక్కువ ఉండదు, వాళ్ళ యొక్క ఆలోచన ద్వారానే పోతుంది. ఇప్పుడు ఏ అనేవాడు చదువుతాడు, బి అనేవాడు చదవట్లేదంటే దానికి ఆబ్వియస్లీ సోషలాజికల్ ఎలిమెంట్స్ పాసిబుల్ అవుతాయి. అంటే ఏకి మంచి టీచర్ దొరుకుండొచ్చు, మంచి పేరెంటింగ్ దొరుకుండొచ్చు, మంచి ఇన్స్పైరింగ్ దొరుకుండొచ్చు, మంచి ఎకనామిక్ కండిషన్స్ ఉండొచ్చు ఇంట్లో. బి అనే వాళ్ళకి ఎకనామిక్ కండిషన్స్ బ్యాడ్ స్కూల్, బ్యాడ్ పేరెంట్స్. అంటే తప్ప వీళ్ళు కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల ఈ బి అనేవాడు మొద్దుగున్నాడంటే ఆబ్వియస్లీ రాంగ్. అడల్ట్స్ హ్యావ్ లెస్ కెపాసిటీ. కెపాసిటీ వల్ల కాదు. అంటే ఇప్పుడు అందరూ జాయ్ ఫీల్ అవ్వలేకున్నారా? ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్, డబ్బున్న వాళ్ళంతా జాయ్ ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఆబ్వియస్లీ అది కెపాసిటీ వల్ల కాదు, కేవలం సోషలాజికల్ ఎలిమెంట్. సో ఆబ్వియస్లీ ఇది రాంగ్. దేర్ కెన్ బి మోర్ దాన్ వన్ రీజన్ వై. సో ఇంకా నామినల్గా కనిపిస్తోంది ప్యాసేజ్లో బెటర్గా ఏదైనా ఉందంటే బ్రాడ్ స్టేట్మెంట్గా ఇదే. సో ఆన్సర్ కూడా అదే +20. ఇంకెక్కడ లేవు కదా ప్యాసేజెస్. ఇది విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇంప్లైడ్ బై ద ప్యాసేజ్? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డు నాట్ అక్యూములేట్ మనీ ఫర్ దేర్ నీడ్స్. డు నాట్ అక్యూములేట్ మనీ ఫర్ దేర్ నీడ్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఓకే, ఇదైతే హోల్డ్లో పెడతాం. అంటే ఎగ్జాక్ట్గా మనమైతే చెప్పలేకున్నాం ఇది కన్ఫర్మ్ కాదా అని చెప్పేసి. సో ఇది హోల్డ్లో పెడతాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నెవర్ ఫెయిల్ టు అక్యూములేట్ మనీ. నెవర్ ఫెయిల్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్. అంటే డబ్బుని అక్యూములేట్ అంటే ఏం లేదు, మొత్తం జమ చేయడం. అలా మనీని వాళ్ళకి కావాల్సిన అవసరానికి జమ చేయడంలో ఏ మనిషి మోస్ట్ ఆఫ్ ద పీపుల్, చాలా జనాలు ఫెయిల్ అవ్వలేదంట. అది ఆబ్వియస్లీ రాంగ్. నెవర్ ఫెయిల్ అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ టు అక్యూములేట్ అని ఇస్తే ఆబ్వియస్లీ ట్రూ. దెర్ ఆర్ ద పీపుల్ హూ ఫెయిల్ టు అక్యూములేట్ మనీ ఫర్ దేర్ నీడ్స్. ఇది సేమ్ ఇదే ఆప్షన్ని నెవర్ అనేది తీసేస్తే ఈ ఆప్షన్ అయిపోతుంది. ఇది కొంచెం పాజిటివ్ ఉంది. అంటే దెర్ ఆర్ ద పీపుల్, ఎవరికైతే మనీ అవసరాలు ఉంటాయో ఆ అవసరానికి తగ్గట్టు మనీని సేకరించడం మనుషులు ఫెయిల్ అవుతారు అన్నది చెప్తున్నాడు. ఆయన దృశ్యాలు ఉన్నాయన్నట్టు చెప్తున్నాడు. సో ఆబ్వియస్లీ ఇది పాజిటివ్. దెర్ ఈస్ నో నీడ్ టు అక్యూములేట్ మనీ. అసలు మనీ జమ చేయాల్సిన అవసరమే లేదంటాడు. సో ఇదైతే రాంగ్. ఇప్పుడు ఏలో సిలో ఉంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డు నాట్ అక్యూములేట్ మనీ ఫర్ దేర్ నీడ్స్. నాట్ అంటే ఇన్కేపబిలిటీ మళ్ళీ చెప్తున్నాడు. డు నాట్ అక్యూములేట్. సో ఆబ్వియస్లీ ఉన్న దాంట్లో పాజిటివ్ అనిపించేది 61C కాబట్టి సి. ఆన్సర్ ఏంటి? +20. 20 అయిపోయింది. +21. +21. ఓకే. 62. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? పీపుల్ షుడ్ నాట్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఒపీనియన్స్ ఆఫ్ అదర్స్. షుడ్ నాట్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఒపీనియన్స్ ఆఫ్ అదర్స్. జనాలు అనేవాళ్ళు వేరే వాళ్ళ యొక్క ఒపీనియన్ వల్ల వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ గురవ్వకూడదు అన్నట్టు చెప్తున్నాడు. సో ఇది ఓకే పాజిటివ్ లాగే ఉంది. పాజిటివే లాగా ఉండడం కాదు, పాజిటివే. పీపుల్ షుడ్ అక్యూములేట్ యాజ్ మచ్ యాజ్ మనీ దే కెన్. అంటే మనుషులకి ఎంత కుదిరితే అంత మనీ, అంత కెన్ అని వచ్చింది కదా అని పాసిబిలిటీ. ఇది కెన్ అంటే పాసిబిలిటీ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఎంత కుదిరితే అంత దోచేయన్నట్టు ఉంది. ఇదైతే నెగిటివ్. పీపుల్ షుడ్ నెయిదర్ గివ్ నార్ యాక్సెప్ట్ ద ఒపీనియన్స్. జనాలు వాళ్ళ ఒపీనియన్స్ ఇవ్వకూడదు, వాళ్ళ
వేరే వాళ్ళ ఇక్కడ ఒపీనియన్స్ ఇవ్వడం ఇవ్వకపోవడం మ్యాటర్ కాదు, ఆ ఒపీనియన్స్ని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అవ్వకపోవడం మ్యాటర్. సో ఇదైతే రాంగ్. అంటే అర్థమైందా? నీ ఒపీనియన్ అసలు నీ భావాన్ని అసలు తెలియజేయకు, వేరే వాళ్ళ భావాన్ని తెలుసుకోకు అన్నట్టు చెప్తుంది. ఇది ఆబ్వియస్లీ రాంగ్. భావాన్ని తెలుసుకో, విను. ఆ విన్న దానికి నువ్వు గురై నీ ప్రభావంలో మార్పులు తీసుకురాకు, అది అంటున్నాడు. అది ఇక్కడ చెప్తుంది. పీపుల్ విల్ సక్సీడ్ ఇన్ ఎనీ అండర్టేకింగ్ ఇఫ్ దే డు నాట్ యాక్సెప్ట్. అంటే జనాలు వేరే వాళ్ళు ఒపీనియన్స్ తీసుకోకపోతే దేంట్లో అయినా అసలు 200% సక్సెస్ అయిపోయినట్టు చెప్తాను. సో ఇది రాంగ్. ఉన్న దాంట్లో బెస్ట్గా చెప్పేది అయితే ఏ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా అదే, +22. కాబట్టి ప్యాసేజ్ చదువుకోండి మళ్ళీ మీరు. నేను చదవద్దని చెప్పట్లేదు, నేను ఆల్రెడీ చదివాను కాబట్టి చెప్తున్నాను. ద సోషల్ ఆర్డర్ ఈజ్ సాక్రెడ్ రైట్ విచ్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఆల్ రైట్స్. నెవర్‌థెలెస్ దిస్ రైట్ డస్ నాట్ ఫ్రమ్ నేచర్ అండ్ మస్ట్ దేర్ ఫోర్ బి ఫౌండెడ్ ఆన్ కన్వెన్షన్స్. ఇప్పుడు నీకు కన్వెన్షన్స్, సాక్రెడ్ రైట్స్ ఇవన్నీ నీకు తెలియాల్సిన అవసరం లేదు. ముందు ప్యాసేజ్లో కూడా డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే అవన్నీ తెలియాల్సిన అవసరం లేదు నీకు. ఎప్పుడు ప్యాసేజెస్లో నీకు పూర్తి మీనింగ్ అర్థం కావాలని వెతకకు. ఎందుకంటే నీకు మీనింగ్ అర్థం చేసుకొని దాన్ని నువ్వు లోపల ప్రోగ్రామ్ చేసుకొని నువ్వు దానికి వేరే వాళ్ళకి స్పీచెస్లో ఇంటర్వ్యూలో చెప్పాలనుకోవట్లేదు. జస్ట్ ఇక్కడ నీ నాలెడ్జ్ని టెస్ట్ చేయట్లేదు, నీ ప్రెజెన్స్ ఆఫ్ గ్రాస్పింగ్ పవర్. నువ్వు ఒక ప్యాసేజ్ చదివిన తర్వాత నువ్వు దేన్ని తీసుకుంటున్నావు అంటే, ఒక కథ చెప్పిన తర్వాత నువ్వు దాంట్లో ఉన్న మంచిని తీసుకుంటున్నావా, దాంట్లో ఉన్న చెడుని తీసుకుంటున్నావా, లేదంటే ఆ కథ ఆథర్ ఎలా రాయగలిగాడు అనే ఆథర్ని మెచ్చుకోగలుగుతున్నావా, లేదంటే అసలు ఈ ప్యాసేజ్ ఎందుకు ఇచ్చాడని ఓవర్గా ఆలోచిస్తున్నావా అంటే ఇది టెస్ట్ చేయాలనుకుంటుంది రీడింగ్ కాంప్రిహెన్షన్. అందుకే ఇస్తారు కూడా. సో ఆబ్వియస్లీ ఇక్కడ చూడండి, ద సోషల్ ఆర్డర్ ఈజ్ అ సాక్రీడ్ రైట్ విచ్ ఈస్ బేసిస్ ఆఫ్ ఆల్ రైట్స్. అన్ని రైట్స్కి సోషల్ ఆర్డర్ అనేది బేస్ అన్నట్టు చెప్తున్నాడు. సో సోషల్ ఆర్డర్ ఈజ్ ద బేస్. ఓకే. నెవర్‌థెలెస్ దిస్ రైట్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ద నేచర్. అంటే ఇది న్యాచురల్గా ఫామ్ అయిందైతే కాదు. అండ్ మస్ట్ దేర్ ఫోర్ బి ఫౌండెడ్ అండ్ కన్వెన్షన్స్. కన్వెన్షన్ అంటే పరిస్థితుల ద్వారా ఫామ్ చేసింది ఇది. ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిందండి, కన్వెన్షన్స్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్. అంటే ఆబ్వియస్లీ ఇదే కదా, అన్ని రైట్స్కి సోషల్ ఆర్డర్ మూలం. సోషల్ ఆర్డర్కి మూలం ఏది? కన్వెన్షన్స్. సో కన్వెన్షన్స్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ రైట్స్. సో ఆబ్వియస్లీ ఏ ఈజ్ ట్రూ. రైట్స్ ఆఫ్ ఎ మ్యాన్ కెన్ బి ఎక్సర్సైజ్డ్ ఓన్లీ వెన్ దెర్ ఈజ్ ఎ సోషల్ ఆర్డర్. ఇప్పుడు నీకు సోషల్ ఆర్డర్ అంతా మంచిగా ఉన్నప్పుడేగా నువ్వు రైట్స్ అనేవి తీసుకుంటావు. ఇప్పుడు మనం పాతగా ఏన్షియంట్ హిస్టరీ చదివినప్పుడు అసలు కింగ్ ఎలా ఫామ్ అయినాడు, కొంతమంది ఉంటారు వాళ్ళు కష్టపడి ఒక ఆవునో దీన్నో పెంపుకుంటూ ఉంటాడు. ఏదో ఒక దొంగ వస్తాడు, వీడికన్నా బలహీనుడు వచ్చి, వీడు సురేష్ అనుకో, రమేష్ కన్నా సురేష్ ఎక్కువ బలహీనుడు ఉంటాడు. సో రమేష్ని కొట్టేసి వాడి దగ్గర ఉన్న పశువుల్ని తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఒక ఆయన దారిని పోయి దానయ్య వచ్చి, లేదు నీ పశువుల్ని నేను కాపాడుతాను, ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను అంటాడు. అప్పుడు మళ్ళీ సురేష్ వస్తాడు. అప్పుడు ఈ కింగ్ అనేవాడు కాపాడుతాడు, డిఫెండ్ చేస్తాడు వీడి కోసం. అప్పుడు నీకు రిటర్న్గా కింగ్ ఫుడ్ అన్నీ పెట్టి సేవ్ చేస్తాడు అంతా. అలా ఒక 10 మంది జాయిన్ అయితే 10 మందికి కింగ్ అనేవాడు అండగా ఉంటాడు. నేను మీకు అండగా ఉంటాను, మీరు మీ పశువుల్ని మీకు సెక్యూర్గా చూసుకునే బాధ్యత నాది, మీరు నాకు కావాల్సింది అన్నీ ఇవ్వండి. అది రిటర్న్గా స్టార్టింగ్లో ఫుడ్ ఉండేది, బేసిక్ నీడ్స్కి ఉండేది, తర్వాత ట్యాక్స్ అయ్యింది, తర్వాత అథారిటీ అయింది, తర్వాత మీ యొక్క అలా. అంటే ఇది ఎక్కడికో చెప్పేస్తున్నాను. బేసిక్గా అదంతా ఎందుకు వచ్చింది? సోషల్ ఆర్డర్ మంచిగా ఉన్నప్పుడుగా. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, సోషల్ ఆర్డర్ అంటే ఏంటి? కింగ్ అనేవాడు మెయింటైన్ చేశాడు సోషల్ ఆర్డర్. సెక్యూరిటీ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ సోషల్ ఆర్డర్. నేను మీకు సెక్యూరిటీ ఇస్తాను. సో సెక్యూరిటీ మంచిగా ఉన్నప్పుడే అన్నీ మంచిగా ఉంటాయి. ఒకసారి కింగే లేడు అనుకో, ఎవరికి బలం ఉన్నోడు వస్తాడు, బలం లేనివాడు దోచుకోపోతాడు. సో ఆబ్వియస్లీ ఇది ట్రూ. నువ్వు ప్యాసేజ్ చదువుతావా లేదా అని పక్కన పెడితే ఇది బేసిక్ థింగ్స్ ఆల్వేస్ కరెక్ట్. ఇప్పుడు ఏ ప్యాసేజ్లో కానీ ఎర్త్ ఈజ్ ఇన్ రెక్టాంగులర్ షేప్ అని ఇయ్యడుగా, ఏ ప్యాసేజ్లో కూడా ఇయ్యడుగా. సో అదే నేను చెప్పేది, నీకు జనరల్ థింగ్స్ ఎప్పుడు ప్యాసేజ్ అపోజింగ్ ఉండవు. జనరల్ థింగ్ ఉందా, అది ప్యాసేజ్లో ఉందా లేదా నువ్వు ఆలోచించడం కన్నా, జనరల్ థింగ్స్ ఆల్వేస్ ఆర్ జనరల్ అండ్ ఇట్స్ ఆల్వేస్ ట్రూ. సో అది ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి 63కి. సో బోత్ 1 and 2. సో ఆన్సర్ కూడా అదే. సో +23. +71. The author assumption about specific research is that it is never very valuable. అంటే సైంటిఫిక్ రీసెర్చ్ ఎప్పుడు వాల్యుబుల్ కాదంట. ఇది అసలు అలాంటి వాల్యుబుల్ ఉన్నప్పుడు రీసెర్చ్ ఎందుకు చేస్తారు? సో ఆబ్వియస్లీ ఇదైతే రాంగ్. ఇట్ ఈస్ సమ్టైమ్స్ వెరీ వాల్యుబుల్. ఓకే, పాజిటివ్ ఉంది. కొన్నిసార్లు అది చాలా అమూల్యమైంది అంటున్నాడు. ఓకే, ఇట్ ఈస్ నెవర్ వితౌట్ సమ్ వాల్యూస్. ఇది ఏం చెప్తానంటే, ఏ సైంటిఫిక్ రీసెర్చ్ అయినా సరే కొంచెం దాంట్లో వాల్యూ లేకుండా ఎప్పటికీ ఉండదు అంటున్నాడు. సో ఆబ్వియస్లీ ఇది ట్రూ. దీంతో ఇప్పుడు బీతో పోలిస్తే సి అనేది ఎక్కువ ట్రూ ఉంది.
ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ వాల్యుబుల్. ఇది పాజిటివ్ స్టేట్మెంటే, కాకపోతే ఓవర్ పాజిటివ్. కొన్ని రీసెర్చెస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దానివల్ల రిటర్న్గా ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఏ అవుతుంది కూడా ఉండదు. సో ఇప్పుడు మీరు బేసిక్గా బీకి సికి మధ్యలో స్ట్రక్ అంటే ఒక్కసారి ప్యాసేజ్ చదవండి, ఆన్సర్ వస్తుంది. రీసెర్చ్ ఇస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద యూనివర్సిటీ. కాంటెంపరీ యూనివర్సిటీ have encouraged not only cases necessary but all the sorts where the silly significant there is always a chance that results may value to the investigator of talent, okay, who can facts collected by him uninspired or industrious, but research is not original but exists some mere rearrangement exists which is the object of not scientific but literally. ఓకే, రీసెర్చ్ అనేది కమర్షియల్గానే చూడకూడదు. అంటే ఒక రీసెర్చ్ ఉంటే అవతల నిజమైన ఇంటెలెక్చువల్ పర్సన్ అయితే ఖచ్చితంగా ఆ రీసెర్చ్ నుంచి ఎంతో కొంచెం వాల్యూ అయితే ఆయనకు ఖచ్చితంగా దొరుకుతుంది అన్నట్టు చెప్తుంది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఇవి రెండిట్లో ఏది ఓవర్ పాజిటివ్ ఉంది? ఇట్ ఈస్ సమ్ టైమ్స్ వెరీ వాల్యుబుల్. ఇట్ ఈజ్ నెవర్ వచ్చింది కదా అని పైన లాగా కొట్టేయకండి. ఇప్పుడు క్లియర్ చేస్తాను, ఒక్కసారి క్లియర్గా చదవండి. దీని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ నెవర్ వెరీ వాల్యుబుల్. రాము అనేవాడు ఎప్పటికీ మంచోడు కాదు, దీని అర్థం. సమ్టైమ్స్ వెరీ వాల్యుబుల్. రాము అనేవాడు అప్పుడప్పుడు మంచోడు. ఇట్ ఈస్ నెవర్ వితౌట్ సమ్ వాల్యూ. రాము అనేవాడు మంచోడా చెడ్డోడు నాకు తెలియదు, కానీ రాముడు వాడైతే ఖచ్చితంగా చెడ్డోడు కాదు. అంటే ఎంతో కొంత మంచోడు అనేది అర్థం. ఎంత మంచోడు అని చెప్పట్లేదు, ఖచ్చితంగా చెడ్డోడైతే కాదు, అది దీని అర్థం. దీని అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ వాల్యుబుల్. రాము అనేవాడు 200కి 200% మంచోడు. ఈ మూడిట్లో ఏది నీకు న్యూట్రల్గా ఉంది? బేసిక్ ప్యాసేజ్ కూడా ఇదే చెప్తుంది. ఇట్ ఈస్ నెవర్, ఏ రీసెర్చ్ అయినా సరే ఎంతో కొంత వాల్యూతోనే ఉంటుంది. ఇట్ ఈస్ నెవర్ వితౌట్ సమ్ వాల్యూ. దాంట్లో వాల్యూ లేకుండా ఎప్పటికీ ఉండదు. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఈస్ 71C. ఆన్సర్ కూడా అదే. సో +24. నెక్స్ట్, which one of the following best reflects a practical, rational and lasting solutions? Constructing huge concrete, ప్రాక్టికల్, రేషనల్, లాస్టింగ్ చూసుకోండి. మూడిటికి సాటిస్ఫై చేయాలి. ప్రాక్టికల్, కన్స్ట్రక్టింగ్ హ్యూజ్ కాంక్రీట్ స్టోరేజెస్, ట్యాంక్స్, కెనాల్స్ అక్రాస్ ద కంట్రీ. హ్యూజ్ కాంక్రీట్ స్టోరేజెస్, సో ఆబ్వియస్లీ ఇది ఎత్తాం. ప్రాక్టికల్కి పాసిబుల్ అవుతుందేమో, కానీ సరే ఇది హోల్డ్లో పెట్టుకోండి. చేంజింగ్ ద క్రాపింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ ఏ ఫార్మర్స్, ఇది పాసిబుల్ అవుతుంది. ఓకే. ఇంటర్లింకింగ్ ఆఫ్ ఏ రివర్స్ అక్రాస్ ద కంట్రీ, ఇది పాసిబుల్. బఫర్ స్టాపింగ్ ఆఫ్ ఏ వాటర్ త్రూ ద డ్యామ్స్ అండ్ రీజన్, ఇది పాసిబుల్. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు అన్ని పెద్దగానే ఉన్నాయి, ప్రాక్టికల్గా జరిగేటట్టే ఉన్నాయి. ఒక్కసారి ప్యాసేజ్ అయితే చదవాల్సింది. ఇక్కడ క్వశ్చన్ ఉందా? ఈ క్వశ్చన్ చేద్దాం. హౌ బెస్ట్ కెన్ ఏ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏ ఫ్లడ్స్, డ్రాట్స్ కెన్ బి అడ్రస్డ్ ద లూజెస్ ఆఫ్ ఏ మినిమమ్ resilient. In context of one important point needs to be noted in India is too much of water, about 75% of annual precipitation during 120 days and too little for the remaining 245 days. This secret the water availability has been managed and regulated for its consumption throughout the year. సింపుల్ చెప్తాను, వాటర్ అనేది కేవలం 75% ఆఫ్ ద వాటర్ మనకి కేవలం 120 డేస్ మాత్రమే దొరుకుతుంది. ఎప్పుడు? జూన్ టు సెప్టెంబర్ మధ్యలో మాత్రమే. ఆ రిమైనింగ్ 245 డేస్ ఏవైతే ఉందో వాటికి మనకి సరిగ్గా వాటర్ దొరకట్లేదు. దానికి మనం ఏం చేయాలి? ఈ టైంలో ఈ 120 డేస్లో వాటర్ ఏదైతే వస్తుందో ఆ వాటర్ని మనం రెగ్యులేట్ చేసి నీట్గా స్టోర్ చేసుకుంటే, అండ్ కన్జంప్షన్ త్రూ అవుట్ ద ఇయర్ మంచిగా రెగ్యులేట్ చేసి మేనేజ్ చేసి, స్టోర్ అని చెప్పట్లేదు, ద స్కీడ్ వాటర్ అవైలబిలిటీ హ్యాస్ టు బి మేనేజ్డ్ అండ్ రెగ్యులేటెడ్. మేనేజ్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి. ఇప్పుడు ఇది ప్యాసేజ్ చెప్తుంది. ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్కి వద్దాం. కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎ హ్యూజ్ కాంక్రీట్ స్టోరేజెస్, ట్యాంక్స్ అండ్ కెనాల్ అక్రాస్. ఇప్పుడు ఒక స్టోరేజ్ కడితే ఏం చేస్తావు? కేవలం నీళ్ళని నిల్వ చేయగలవు, కానీ ఇక్కడ నిల్వ చేయడం ఇంపార్టెంట్ కాదు, రెగ్యులేట్ చేయాలి. రెగ్యులేట్ అంటే ఏంటి? ఆ సరఫరాని ఆపాలి, ప్లస్ మేనేజ్ కూడా చేయాలి. ఇక్కడ నువ్వు జస్ట్ దాన్ని స్టోర్ చేస్తే మేనేజ్ చేయగలవు, రెగ్యులేట్ చేయలేవు. చేంజింగ్ ద క్రాపింగ్ ప్యాటర్న్, అసలు దానికి సంబంధం లేదు. పైన క్రాపింగ్ ప్యాటర్న్ అంటే నా దగ్గర నీళ్ళు లేవు, రిమైనింగ్ డేస్లో నీళ్ళు లేవు కాబట్టి నువ్వు క్రాపింగ్ ప్యాటర్నే మార్చేసుకో. ముందు క్వశ్చన్ కూడా చెప్పాను, గవర్నమెంట్ పద్ధతిని మార్చుకొని ఎప్పుడు చెప్పదు. నువ్వు ఏ పద్ధతి చేసి, నువ్వు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినా, ఫర్టిలైజర్ ఫార్మింగ్ చేసినా, నువ్వు ఆర్గానిక్ చేస్తే నీకు టెక్నికల్గా సపోర్ట్ ఉంటా, ఇక్కడ చేస్తే నీకు ఫర్టిలైజర్గా సబ్సిడీ ఇచ్చి సపోర్ట్ చేస్తా, అదే మాట్లాడుతుంది. ఇంటర్లింకింగ్ ఆఫ్ ఏ రివర్స్ అక్రాస్, ఇంటర్లింక్ చేస్తే ఏమవుతుంది? మహా అంటే ఆ వాటర్ రివర్స్లో ఇప్పుడు ఇంటర్లింక్ చేస్తే రివర్స్ అల్టిమేట్గా ఏదో ఒక రోజు దేంట్లో కలిసిపోవాలి? సముద్రంలో కలిసిపోవాల్సిందే. అప్పుడు రెగ్యులేట్ ఎలా చేస్తారు? సో రాంగ్. బఫర్ స్టాకింగ్ అంటే ఆటోమేటిక్గా స్టోరేజ్ ఉంది చూడు, ఈ కాంక్రీట్ స్టోరేజ్, ఇదంతా బఫర్ స్టాకింగ్ కింద వస్తుంది. వాటర్ త్రూ డ్యామ్స్లో ఏం చేస్తాం? స్టోర్ చేస్తాం. రీఛార్జింగ్ ఆక్యుఫైయర్స్, రీఛార్జింగ్ చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఆ గ్రౌండ్ వాటర్ పెరగడం వల్ల రిమైనింగ్ 365 డేస్ కూడా 245 డేస్ కూడా వాడుకోగలం. డ్యామ్స్కి స్టోరేజ్ ట్యాంక్స్కి ఉన్న తేడా ఏంటంటే,
డ్యామ్స్లో వాటర్ మనం రెగ్యులేట్ చేయొచ్చు. ఎక్కువ అయిపోయినప్పుడు వదులుకోవచ్చు, తక్కువైనప్పుడు వాటర్ని స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే అలానే నిల్వ చేసుకోవచ్చు. స్టోరేజ్ ట్యాంక్స్లో ఏంటి, కేవలం డ్రాప్ చేయగలుగుతాం. రెగ్యులేట్ అనే ఆప్షన్స్కి కేవలం డ్యామ్స్ ఒక్కటే సూట్ అవుతుంది. మీరు నిట్టి చదువున్న మినిమం నాలెడ్జ్ ఉన్న దీన్ని సాల్వ్ చేయగలరు. సో 73 ఈజ్ సి. సో ప్లస్ 25 ఆన్సర్ కూడా అదే. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఉంది, లాస్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద ఆథర్, ఓకే, నాట్ మెనీ రీసెర్చెస్ రిజల్ట్ కెన్ బీ వాల్యుబుల్ టు అన్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టిగేటర్. నాట్ మెనీ రీసెర్చ్ రిజల్ట్స్ కెన్ బీ వాల్యూ టు అన్ పైన చెప్తాను ఏంటి, ఎవడైతే అవతలోడు మంచిగా ఇంటెలిజెంట్ అయి ఉంటాడో ఆయన ఆ రీసెర్చ్ వల్ల ఎంతో కొంత లాభం పొందగలుగుతాడు, ఎంతో కొంత వాల్యూ పొందగలుగుతాడు. నాట్ మెనీ రీసెర్చ్ ఇక్కడ పొందలేడు అని చెప్తుంది. అవతల పక్క ఇంటెలిజెంట్ ఇన్వెస్టిగేటర్ అయినా సరే రీసెర్చ్ రిజల్ట్స్ నాట్ మెనీ రీసెర్చ్ రిజల్ట్స్ కెన్ బీ వాల్యూ, నాట్ అని ఇచ్చేసాడు. ఇక నాట్ ఇవ్వకుండా మెనీ రీసెర్చ్ రిజల్ట్స్ కెన్ బీ వాల్యూ టు అన్ ఇంటెలిజెంట్ అంటే 200% ట్రూ ఇది. అప్పుడు ఇది పాజిటివ్, ఇదే ఆన్సర్ కూడా పెట్టేసి ఉంటా. ఇక్కడ నాట్ అని ఇచ్చాడు, ఈ నాట్ అని ఇవ్వడం వల్ల మొత్తం మీనింగ్ మారిపోయింది. మీరు ఒకసారి నిదానంగా చదవండి, మీకు అర్థమవుతుంది. సో నెగిటివ్. ఏ రీసెర్చ్ రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ వాల్యుబుల్ టు అన్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టిగేటర్. ఆల్వేస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. అతివృష్టి ఉండకూడదు, అనావృష్టి ఉండకూడదు, ఇక ఓవర్ పాజిటివ్ ఉండకూడదు, ఓవర్ నెగిటివ్ ఉండకూడదు. సో ఇది నెగిటివ్ అని ఎప్పుడు అనుకుంటారా అంటే దీన్ని పాజిటివ్ అనుకోండి, దీనికి మించింది పాజిటివ్ కనిపిస్తే అప్పుడు ఇది నెగిటివ్ చేయండి, అంతవరకు ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఎనీ రీసెర్చ్ రిజల్ట్ కెన్ బీ ఆఫ్ వాల్యూ టు అన్ ఎనీ రీసెర్చ్ రిజల్ట్, ఏ రీసెర్చ్ రిజల్ట్ అయినా సరే కెన్ బీ పాసిబుల్, ఖచ్చితంగా అని చెప్పట్లేదు, కెన్ ఉండొచ్చు, ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఇదే ప్యాసేజ్ కూడా చెప్తుంది. సో ఆబ్వియస్లీ ఇదే అని ఆన్సర్ పెట్టే, కానీ దీన్ని పాజిటివ్ అనుకోండి. ఇప్పుడు దీంతో పోలిస్తే ఇది ఎక్స్ట్రీమ్గా ఉంది, ఇది న్యూట్రల్గా ఉంది. సో న్యూట్రల్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ప్రస్తుతానికి సి. ఇప్పుడు డి అనేది దీనికన్నా నాకు మంచిగా అనిపిస్తే నేను వెంటనే పార్టీ మారిపోయి డి దగ్గర ఫ్రెండ్షిప్ చేసేస్తా. ఏ రీసెర్చ్ రిజల్ట్ మస్ట్ ఆల్వేస్ బీ సమ్ వాల్యూ టు అన్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టిగేటర్. దీన్ని 99.99% అన్నీ 1 అయితే ఆబ్వియస్లీ ఎవరైనా నెగిటివ్ అని పెట్టగలుగుతారు. ఈ మూడిట్లో మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతారు. నేనైతే ఆన్సర్ ఇదైతే ఈజీ చెప్పొచ్చు, ఎనీ రీసెర్చ్ కెన్ బి, ఇది న్యూట్రల్గా ఉంది కాబట్టి నేనైతే దీన్ని చూస్ చేసుకుంటా. ఆన్సర్ ఈజ్ సి. దీన్ని నెగిటివ్గానే కన్సిడర్ చేద్దాం. సో -2. సో ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని 20 ఇంకా లేవు ప్యాసేజెస్. సో 25 క్వశ్చన్స్ ఇంటూ 2.5, 2 ఇంటూ 0.833, 8 అంటే 16, 17, 1.7 మార్క్స్ ఇక్కడ పోతుంది. ఇక్కడ 25 ఇంటూ 2, 25 2 50, 25లో హాఫ్ 12.5, 62.5. ఇది దీంట్లో నుంచి మనకి తీసేస్తే మినిమం 60 మార్క్స్, యావరేజ్గా 60 మార్క్స్ వస్తాయి ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి. ఇది కొంచెం మీరు డీటెయిల్గా తీసుకుంటే దీంట్లో వరెస్ట్ కేసులో ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ మొత్తానికి మ్యాక్సిమం అలౌడ్ 6 నెగిటివ్స్ అలౌడ్. నువ్వు 6 నెగిటివ్స్ చేసుకొని మినిమం మనకి 25 వస్తాయి, ఇది గ్యారంటీ పక్కా. నువ్వు 19 కరెక్ట్ పెట్టి 6 రాంగ్ పెట్టినా పెద్దగా ఇది ఉండదు, ఎందుకంటే నువ్వు మ్యాథ్స్లో ఈజీగా తెచ్చుకోగలవు. ఈజీగా ఈ పేపర్లో అయితే మ్యాథ్స్ ఇంకా ఈజీగా ఉంది. అదేది అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం కుదిరితే రేపు మార్నింగ్ లోపల అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. 16th May టైం 6 అయింది. ఇప్పుడు జస్ట్ దీన్ని ఇంకా ముందర మన యూపీఎస్సీ అనే ఆ వీడియోని పేస్ట్ చేసి అప్లోడ్ చేసేస్తాం. సరే ఇప్పుడు అయిపోయింది. వీళ్ళ బేసిక్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే చెప్పాం కదా, స్టోరీ బాగా గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ థీమ్ ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, మనకు ఒక ప్రతి ప్యాసేజ్లో చూడండి, మనకు వచ్చిన ప్రతి ప్యాసేజెస్లో మీరు ఒక దాంట్లో ఏమో ఆ సెరల్ బేస్డ్ ఫుడ్, పవర్ జనరేషను, ప్రతి ప్యాసేజ్లోనూ పవర్ జనరేషన్ ఇలా ఇచ్చాడు. ఓవరాల్గా మాట్లాడుతుంది మాత్రం వాటర్ ప్రొడక్షన్ గురించి, వాటర్ మేనేజ్మెంట్ గురించి. సో అంటే నువ్వు చిన్నగా చూస్తే ఈ 3 ఆన్సర్ లాగే కనిపిస్తాయి. ఎప్పుడైతే నువ్వు దూరం నుంచి చూస్తావు ఆన్సర్ ఈ ఒక్క థియరీ వల్ల నీకు 2 క్వశ్చన్స్ రైట్ అవుతాయి, 5 మార్క్స్ వస్తుంది. ఏ క్వశ్చన్ అయినా తీసుకో, నువ్వు మనం చేసిన ప్యాసేజ్లో ప్రతి క్వశ్చన్ని తీసుకో. చిన్నగా ఖచ్చితంగా యూపీఎస్సీ ఏమన్నా 4 ఆప్షన్స్ ఇస్తే 2 ఆప్షన్ల దగ్గర స్ట్రక్ అవ్వాలని 200% మ్యాక్సిమం ఎఫర్ట్ పెడతాడు. ఒక ఆస్పిరెంట్ అనేవాడు చదవకపోతే ఈ ఏసీ దగ్గర ఖచ్చితంగా స్ట్రక్ అవ్వాలి 200% అని ట్రై చేస్తాడు. మనం దాని నుంచి బయటపడడమే మన స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే రెగ్యులర్ ప్రాక్టీస్, అదే తప్ప ఇంకేం లేదు. మీరు ఒకసారి ఈ వీడియో చూడకుండా ఫస్ట్
పేపర్ని వీడియో చూడకుండా ట్రై చేయండి. జస్ట్ నోటిఫికేషన్లో వస్తుందిగా 2022 పేపర్ అని, జస్ట్ ఆ థంబ్‌నెయిల్‌లో 2022 పేపర్ చూసి ఆ వీడియోని సేవ్ చేసుకొని మీరు పేపర్ మీ చేతులతో చేయడం ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ 10 పాజిటివ్ అయ్యి 17 రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత వచ్చి ఈ వీడియో చూడండి. మినిమం వీడియో తర్వాత గ్యారంటీగా చెప్తున్నాను కదా, మినిమం 10 క్వెషన్స్ అయినా, మినిమం 5 క్వెషన్స్ అయినా మీకు 5 పాజిటివ్ అవుతాయి. అంటే ఈ ఒక్క హెల్ప్ అవుతాయి. అప్పుడు 5 క్వెషన్స్ నీకు పాజిటివ్ అవుతాయి చూడు. ఇంకొకటి, ప్యాసేజెస్ మొత్తం చదవడానికి నామినల్ టైం 30 మినిట్స్. మరీ కష్టంగా ప్యాసేజెస్ ఉంది 35 మినిట్స్ ఇంతే. ఎందుకంటే మనకు ఓఎంఆర్‌లో మార్కింగ్ చేయడానికి అవన్నీ ఈజీగా ఎంత కాదన్నా ఒక 15 మినిట్స్ పడుతుంది యావరేజ్‌గా. సో వీడియో అయితే అంతే. ఆల్ ది బెస్ట్. మంచిగా చేయండి.